ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆత్మలు వచ్చాయన్న కొంచెం కూడా గౌరవం లేకుండా మీకు ఎవరు ఏమీ మాట్లాడట్లేదు అసలు. కొంచెం కొంచెం నెమ్మదిగా, ఆత్మలకు కూడా భయం వేస్తుంది. అంత గట్టిగా అరవద్దు, లైట్లు వేయండి. కాదు, నేను కోనా గారిని అర్జెంటుగా కలవాలి. కోనా గారు ఈ టీజర్ లాంచ్ని మా కోనకి తీసుకొస్తా అన్నారు. మళ్ళీ మా ఆత్మల్ని ఈ కోనకి తీసుకొచ్చారు. మీ మనుషులకు మాత్రమే ఆత్మాభిమానాలు ఉంటాయా? మా ఆత్మలకి ఆత్మాభిమానాలు దెబ్బతినవా? మనోభావాలు దెబ్బతినవా? మేము కూడా ఆత్మ మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకే కలిసికట్టుగా ఇక్కడికి వచ్చాం. మేకప్ తీసేసి వద్దాం అనుకున్నా, కానీ హారర్ కామెడీ అన్నారు. పూర్తిగా హారర్ అయి ఉంటే మేకప్ తీసొచ్చేదాన్ని, అప్పుడు ఇంకా భయపడి చచ్చేటోళ్ళు. ఎనీహౌ, సో ఓకే అమ్మా, ఇంకా చాలు. ఈ లోకల్లో మీ పని అయిపోయింది, వెళ్ళిపోండి. ఇంకా మళ్ళీ కావాల్సినప్పుడు పిలుస్తాం. మరీ అమాయకమైన ఆత్మల్లా ఉన్నాయి వీళ్ళు. ఓకే సరే, ఏదో రాలేదు కదా కంప్లైంట్ ఇద్దామని ఒక ఆత్మలా ఇక్కడికి వచ్చాను. కానీ శ్రేయాస్ మీడియా అని ఆత్మ అనే భయం కూడా లేకుండా వాళ్ళకి భారత్ నెంబర్ 1 ఈవెంట్ కంపెనీ మాది అని చెప్పి ఆత్మతో కూడా యాంకర్ చేయించేయగలిగే సత్తా వాళ్ళకుంది. పైగా నా కాన్సెప్ట్కి చాలా సూట్ అవుతారు, మీరు తెల్లచీరలో ఉన్నారు కదా అని చెప్పి శ్రేయాస్ వాళ్ళు లాక్కొని రావడం జరిగింది. సో ఏదేమైనా ఇవాళ ఒక ఆత్మగా ఇక్కడికి అడగడానికి వచ్చాను. అప్పుడప్పుడు మనిషిగా కూడా మారుతూ ఉంటాం, ఎందుకంటే మనుషులు ఆత్మలుగా మారడం లేదు, కానీ ఆత్మలు మనుషులుగా మారకూడదు ఏమిటి? అప్పుడప్పుడు మారుతూ ఉంటాం. ఏదేమైనా అలీ గారు పర్మిషన్ ఇస్తే మారుతాం. ఆత్మ కొంచెం మనిషి, అప్పుడప్పుడు మనిషిలా మానొచ్చు. ఓకే, అయినా మీరు మా కోనకు వచ్చి చేయాల్సింది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మా ఆత్మలంటే, మా దెయ్యాలంటే, దెయ్యాలకి సంబంధించిన హారర్ సినిమాలంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, కొరియా, బెంగాలీ, తుర్కీ, బంగ్లా, ఏ లాంగ్వేజ్ అయినా భాషకి సంబంధం లేదు. హారర్ ఎక్కడైనా బ్లాక్ బాస్టర్, అది ఏ లాంగ్వేజ్లో అయినా బ్లాక్ బాస్టర్. అలాంటి బ్లాక్ బాస్టర్ని ఇస్తున్న మాకు మీరు మా కోనకు రాకుండా మీ కోనకు మమ్మల్ని పిలుచుకుంటారా? కోన వెంకట గారు, ఇదేమైనా న్యాయమా, ధర్మమా? చెప్పండి. మీ మనుషులు ఉన్నారే, కొంచెం కూడా మీకు ఎవరు పట్టించుకోవట్లేదండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరే కదా. ఓకే, ఇప్పుడే ఇక్కడికి ఎవరో అందమైన మనిషి కనిపిస్తున్నారు. నా ఆత్మలోని మనసు ఆయన మీద మనసు పారేస్తుందేమో అనిపిస్తుంది. బాబీ గారు, బాబీ గారికి బుచ్చిబాబు గారికి కూడా ఉప్పెన లాంటి సూపర్ సక్సెస్ని ఇచ్చి నేషనల్ అవార్డుని అందుకున్న బుచ్చిబాబు గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. ఓకే, ముందుగా వేదిక ముందున ఆత్మ యాంకర్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. గీతా అంజలి మళ్ళీ వచ్చింది. ఓకే, సో గీతాంజలి 2014 సంవత్సరంలో మనందరినీ పలకరించింది, కానీ మళ్ళీ రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. దీనికి కారణం ఏంటి మాకు తెలియాలి. మీ ఆత్మలందరం చాలా చాలా అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. మీ సినిమా ఎప్పుడు ఇస్తారా, ఈ సంవత్సరంలో వస్తుందంటే రాలేదు, ఈ సంవత్సరంలో వస్తుంది రాలేదు. 10 ఏళ్ళు గడిచిపోయింది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంత ఆలస్యమైంది? ఎవరు చెప్పాలనుకుంటున్నారు? తెలియాలి, నాకు అర్జెంటుగా తెలిసి తీరాలి. బాబీ గారు, ఆత్మ కూడా మనసు పడేలా ఉన్నారు మీరు అంత అందంగా. అరే, మనసు అంటే అతే లాగేస్తుంది. పక్కనే బుచ్చిబాబు గారు, ఆయన ఎలాగో నవ్వరు, ఆయన కిందకు చూసే నవ్వుతూ ఉంటారు. నేను ఎంత చూసినా ఆయనకు కనపడదు, ఆయన నన్ను చూడరు కాబట్టి. సో వారికి కూడా ఈ కార్యక్రమానికి మరొకసారి బివిఎస్ రవి గారు ఇక్కడ ఉన్నారు. సో ఆత్మలను కూడా పంచలయంతో ఆయన మామూలుగా కాదు, ప్రాణం పోస్తూ ఉంటారు ఆయన. అంటే అదొక నా ఆత్మ కోరుకుంది అలా చెప్పాలని చెప్పి. అలాగే సత్యం రాజేష్ గారు, మొన్నే పొలిమేరటు ఏమిటో ఈ మధ్యకాలంలో దెయ్యాల సినిమాలన్నిటికీ నేను కలిసి వచ్చినట్టున్నాను బాగా. ఏ సినిమా అయినా నన్నే పెట్టుకోండి. అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు ఓం భీమ్ బుష్. గీతాంజలి మళ్ళీ వచ్చిందికి టీజర్ లాంచ్కి విచ్చేసిన హీరో శ్రీ విష్ణు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాము, కానీ నేను ఆత్మని కాబట్టి ఆత్మపూర్తిగా స్వాగతం పలుకుతున్నాను నేను మీకు. ఓకే, మరి
ఏదేమైనా 10 ఏళ్ళు పట్టింది కాబట్టి ఈ సీక్వెల్ రావడానికి 10 ఏళ్ళు పట్టినా ఈ చిత్రానికి సంబంధించి ఆ బ్లాక్ బస్టర్ సౌండ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది కాబట్టి మీ దగ్గరికే కాదు, మనుషుల దగ్గరికే కాదు, మా ఆత్మల దగ్గరికి కూడా చేరింది ఆ సౌండ్. అంత బ్లాక్ బస్టర్ సౌండ్ 10 ఏళ్ళైనా వినిపించే అంత సౌండ్. కాకపోతే ఒకసారి మళ్ళీ దానికి సంబంధించిన సౌండ్ వింటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. వినేద్దామా? శ్రీనివాసరెడ్డి గారు, సత్యం రాజేష్ గారు, శ్రీ విష్ణు గారు, ఆత్మ బాగుందా అండి? ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ఓం భీమ్ కూడా బాగుంటుందని విన్నా అండి నేను. సో మరి ఆలస్యం చేయకుండా గీతాంజలి, అప్పట్లో మనల్ని పలకరించిందే ఆ గీతాంజలి. సో ఒక్కసారి దానికి సంబంధించిన ట్రైలర్ చూసేద్దాం. ప్లే ద ట్రైలర్. అలా నవ్విస్తూ కవ్విస్తూ భయపెడుతూ 10 సంవత్సరాల క్రితం విన్న సౌండ్ కూడా ఇప్పటికీ వినిపిస్తూ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో 50వ చిత్రంతో అంజలి మళ్ళీ వచ్చారు. సో కంగ్రాచులేషన్స్ అంజలి, మామూలు జర్నీ కాదు. ఒక యాక్ట్రెస్ ఇంతకాలం ఇన్ని చిత్రాలు చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో. సో అది మీకే సొంతమైంది అని చెప్పాలి. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది, ఇంకొన్ని రోజుల్లో మొదలవుతుంది. మీరు హాఫ్ సెంచరీ చేశారు, దాని తర్వాత సెంచరీతో ఇలానే ముందుకెళ్ళిపోతూ ఉండాలని బ్లాక్ బస్టర్స్తో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూసాము, బాగుంది. దానికి సంబంధించి ఒక పాట కూడా అప్పట్లో చాలా వైరల్ అయింది. మా ఆత్మలు కూడా చాలా చాలా సంతోషించాయి ఆ సైతాన్ రాజ్ సాంగ్ని విని. మరి ఆలస్యం చేయకుండా ఆ పాటను వినేద్దాం మనం ఇప్పుడు. ప్లే ద సాంగ్. సౌండ్. భయపెట్టే ముందు నిశ్శబ్దం అన్నమాట అది. దీని తర్వాత వస్తుంది పాట. బేగంపేటలో చేద్దాం అనుకున్నాం, కానీ మీరు వచ్చారా? రాలేదు. అందుకే మేమే వచ్చాం ఇక్కడికి, రావాల్సి వచ్చింది. ఆత్మల మనోభావాల కంటే మనుషుల మనోభావాలకే ఎక్కువ విలువ కాబట్టి టీజర్ని ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. బట్ ఏదేమైనా సూపర్గా అప్పట్లో 2014లో ఆ సౌండ్ వినిపించింది. సో అప్పట్లో థియేటర్ దద్దరిల్లింది. మళ్ళీ ఒకసారి గీతాంజలి వచ్చేసింది. సో మార్చ్ 22న ఇప్పుడు మీ అందరి ముందుకి వచ్చేస్తుంది. అలానే ఇంకొకసారి థియేటర్ని దద్దరిల్లేలా చేసేందుకు అనమాట. సో మ్యూజిక్ అండ్ మ్యాంగో మ్యూజిక్, శ్రేయాస్ వాళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వట్లేదు. మనుషులతోనే కాదు, ఆత్మలతో కూడా స్పాన్సర్లు చదివించేస్తున్నారు. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్. గీతాంజలి మళ్ళీ వచ్చింది. టీజర్ లాంచ్ ఈవెంట్ పవర్డ్ బై వాట్సాప్ మీడియా, అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, హెల్త్ పార్ట్నర్ యోదా డయాగ్నోస్టిక్స్, అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్ #1 మూవీ ప్రమోషన్ కంపెనీ, మ్యూజిక్ అండ్ మ్యాంగో మ్యూజిక్. ఆత్మకు కూడా పేమెంట్ ఇస్తామని చెప్పారు, అందుకే చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం గీతాంజలి మళ్ళీ వచ్చిందికి సంబంధించి లోగో లాంచ్ జరిగింది, ఫస్ట్ లుక్ లాంచ్ జరిగింది. సో దానికి సంబంధించిన కంటెంట్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. మహేంద్ర గారు చాలా సీరియస్గా ఫాలో అవుతున్నారు. ఆయన ఏమిటో ఆయన ఆత్మ మీద మనసు పడ్డట్టున్నారు. ఓకే, సో ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు ప్లే ద కంటెంట్. ఆత్మనేయండి, నేనే అలా నవ్వలేకపోతున్నాను. ఎలా అలా ఇందాక నుంచి ట్రై చేస్తున్నాయి. ఇక్కడ ఎవరైనా ఆడవాళ్ళు ట్రై చేద్దాం అనుకున్నారు, రావట్లేదు. టేక్ నెంబర్ 142 ఇవాళ కాదు కాబట్టి ఇక్కడితో విరమించుకుందాం అనుకుంటున్నాను నేను. ఓకే, ఒక మనిషి ఉన్నారు, సూపర్ సక్సెస్లు, హిట్ల మీద హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు ఆయనకేం కొత్త కాదు. సినిమాలు అయితే సూపర్గా హిట్లు చేసేస్తూ ఉంటారు. కానీ టీజర్ లాంచ్ బేగంపేట అనగానే భయంతో కూడుకుందా లేకపోతే దేంతో కూడుకుందో నాకు అర్థం కాలేదు, కానీ ఒక వీడియో మాత్రం కూడుకుంది. ఆ వీడియోలో ఆయన కనిపించారు, ఆయన మాట్లాడారు. ఇంతకీ ఆయన ఎవరు, ఏం చెప్పారు, ఇప్పుడు మనం చూద్దాం. వీడియో ప్లే చేయండి అమ్మా. ఏంటమ్మా? కొనగారి ఫంక్షన్ గీతాంజలి మళ్ళీ దానికి వెళ్ళాలా? ఎందుకమ్మా, నేను వచ్చేస్తాను కదా, మీరు వచ్చి తీసుకెళ్ళాలి. ఎందుకు
ఏ శివ, బండి రెడీ చేయరా, ఫంక్షన్కి వెళ్ళాలి, కోనగారు ఫంక్షన్కి వెళ్ళాలి. ఎక్కడమ్మా ఫంక్షన్కి? బేగంపేట్ శ్మశాన వాటిక. శ్మశానంలోనా? కామెడీయా లేకపోతే సీరియస్గా పెట్టారా ఫంక్షన్? శివ, శివాలు. హలో అనయ్య, ఇప్పుడే వస్తానయ్యా. సారీ అమ్మా, నాకు అర్జెంట్ కాల్ వచ్చింది. నేను రవితేజ్ గారిని కలవాలి. మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తాను కదా, అది అర్జెంట్ అది మాట్లాడాలంట. నేను ఓపెన్ చేస్తా, వీడియో పెట్టిస్తా. ఇప్పుడు శ్మశానం దాకా ఎందుకులే. చిచ్చి భయంగా అయ్యే భయం ఏంటి? రెబల్ డైనమిక్ డైరెక్టర్ అని పడుతుంటుంది, చూస్తుంటాను. నాకు భయం ఏం లేదు. రవితేజ్ గారు కాల్ చేశారు, వెళ్ళాలి అందుకు. సో గీతాంజలి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. శివ, నువ్వు ఆగు, బండి తీయాల్సిన అవసరం లేదు, నువ్వు ఆగు. గీతాంజలి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. సో ఇప్పుడు పార్ట్ 2 కింద గీతాంజలి 2 రావడం చాలా ఆనందంగా ఉంది. సో చిత్రంలో పాల్గొన్న నటీనటులందరికీ, ప్రొడ్యూసర్ కోనా వెంకట్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శ్మశానంలో ఫంక్షన్ చేస్తున్నారని తెలిసింది. సో మిస్డ్ ఇట్ బికాస్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్. సో ఆల్ ది బెస్ట్. చేయండి, బాగా చేయండి శ్మశానంలో ఫంక్షన్. ఉంటాను. సో ఆయన చాలా మంచి డైరెక్టర్, ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ ఆయన చాలా మంచి యాక్టర్, ఇప్పుడే అర్థమైంది. బట్ కాదు, భయపడి ఆయన రాలేదు వెన్యూకి. వెన్యూ మార్చామని ఆయన వరకు న్యూస్ వెళ్ళలేదా? నాకు అర్థం కాలేదు. ఓ, వెన్యూ మారినా కూడా అంత భయపెట్టి, ఆ మాత్రం భయం ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే అలా భయపెట్టి సూపర్గా కలెక్ట్ చేసిన సినిమా అనమాట గీతాంజలి. మరి గీతాంజలి మళ్ళీ వచ్చిందంటే డబుల్ ఇంపాక్ట్, ట్రిపుల్ ఇంపాక్ట్తో రాబోతుంది. సో మార్చ్ 22న. సో మరి ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించిన టీజర్ని మనం చూసేద్దాం. దానికంటే ముందు ఎంవివి సత్యనారాయణ గారు రాలేదా? సో ఆయన చాలా మంచి అద్భుతమైన ప్రొడ్యూసర్ అనమాట. కోనా వెంకట్ గారు మీకు తెలిసిందే, ఎన్నో అద్భుతమైన చిత్రాలకి ఆయన సూపర్గా రైటింగ్ స్కిల్స్తో మనందరినీ ఎంటర్టైన్ చేయడం జరిగింది. సో కోనా వెంకట్ ప్రెజెన్స్ ఎంవివి సత్యనారాయణ గారి నిర్మాణంలో ఎంవివి సినిమాస్ అండ్ అలాగే కోనా ఫిల్మ్ ఫ్యాక్టరీ సో బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. శివ గారు డైరెక్షన్ అండ్ ప్రవీణ్ లక్కరాజు గారి సంగీతంతో మనల్ని అలరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ మన బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ తెలుగు అమ్మాయి అంజలి, గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో వస్తుంది, మళ్ళీ వస్తుంది, సూపర్ హిట్ కొడుతుంది అనమాట. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మనం టీజర్ లాంచ్లోకి వెళ్ళిపోదాం. అండ్ అలాగే మా ఆత్మలు కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి ఒకరి సినిమాలంటే. అది ఎవరి సినిమా అంటే ఆ సౌండ్ అక్కడ వరకు వస్తుంటుంది అనమాట. రీసెంట్గా సంక్రాంతికి కూడా మారుమోగిపోయింది వీరసింహారెడ్డి. సో గోపీచంద్ మల్లేని గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడున్న డైరెక్టర్లందరి చేతుల మీదుగా ప్లీజ్ ఐ రిక్వెస్ట్ చేసేద్దామా కోన గారు, తెలుగు టీజర్ని లాంచ్ చేసేద్దామా? ఒకసారి మైక్ ఇచ్చేసేయండి అక్కడికి. అంటే మీ స్టైల్లో మీరు గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటే అప్పుడు అందరినీ ఐ రిక్వెస్ట్ పార్ట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్, అక్కడ ఉంది మైక్. బాబీ గారికి అండ్ బుచ్చిబాబు గారికి కూడా మైక్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఓకే. రెడీ. గీతాంజలి మళ్ళీ వచ్చింది, టీజర్ లాంచ్. మళ్ళీ వచ్చింది అనరా మీరు ఒకసారి? మళ్ళీ వచ్చింది, వచ్చింది. ఎస్, వస్తుంది. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది, తెలుగు టీజర్ ఇప్పుడు వస్తుంది. ఎవర్రా ఇల్లు సంగీత్ మహల్ వైపు వెళ్తున్నారు? అక్కడ ఏదో షూటింగ్ చేస్తున్నారంట బాబాయ్. ఆ మహల్ సంగతి తెలిసి వెళ్తున్నారా ఇల్లు? అదేంటంటే నాని చెప్పు. క్లాస్ సినిమాలో థియేటర్లో కూడా చెప్పలేదు మనం కదా. ఓపెన్ చేస్తే అదో సంగీత మహల్. ఆ ఇంట్లో శాస్త్రి గారికి 2 అమ్మాయిలు, వాళ్ళల్లో పెద్ద అమ్మాయి లేచిపోయింది. ట్విస్ట్ ఏంటంటే మా పేరెంట్స్ ఆల్రెడీ చనిపోయారు, కానీ ఇదే ఇంట్లో దెయ్యాలే తిరుగుతున్నారు.
చదువుకున్న నువ్వే ధ్యేయాలున్నాయంటే ఎలా నమ్మేవు పావని? గుడ్ సోల్స్ ప్లీజ్ కమ్ అవుట్. రై మీకు ఆ గజ్జిల శబ్దం వినిపించిందా? దెయ్యాలేవో తొక్కలేవో ఎలా అవతార్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా అవతారం ఏంట్రా? మళ్ళీ వచ్చేసావా? ఏంటమ్మా ఇక్కడికి కూర్చున్నావా? ఏంటి ఇందులో నీది ఏడుపోటు క్యారెక్టరా? ఇప్పుడు ఆర్టిస్ట్ అన్న తర్వాత అన్నీ చేయాలి, కానీ నువ్వు ఎప్పుడు ఒకేలా ఏడుస్తున్నావు. అది మలయాళంలో ఓకే, కానీ తెలుగులో అయితే బోర్ కొట్టేస్తుంది. ఎవర్రా వీళ్ళు సంగీత్ మహల్ వైపు వెళ్తున్నారు? అక్కడ ఏదో షూటింగ్ చేస్తున్నారంట బాబాయ్. ఆ మహల్ సంగతి తెలిసి వెళ్తున్నారా వీళ్ళు? అదేంటంటే నాని చెప్పు. క్లాస్ సినిమాలో థియేటర్లో కూడా చెప్పలేదు మనం కదా. ఓపెన్ చేస్తే అదో సంగీత మహల్. ఆ ఇంట్లో శాస్త్రి గారికి 2 అమ్మాయిలు, వాళ్ళల్లో పెద్ద అమ్మాయి లేచిపోయింది. ట్విస్ట్ ఏంటంటే మా పేరెంట్స్ ఆల్రెడీ చనిపోయారు, కానీ ఇదే ఇంట్లో దెయ్యాలే తిరుగుతున్నారు. చదువుకున్న నువ్వే ధ్యేయాలున్నాయంటే ఎలా నమ్మేవు పావని? గుడ్ సోల్స్ ప్లీజ్ కమ్ అవుట్. రై మీకు ఆ గజ్జిల శబ్దం వినిపించిందా? దెయ్యాలేవో తొక్కలేవో ఎలా అవతార్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లాగా అవతారం ఏంట్రా? మళ్ళీ వచ్చేసావా? ఏంటమ్మా ఇక్కడికి కూర్చున్నావా? ఏంటి ఇందులో నీది ఏడుపోటు క్యారెక్టరా? ఇప్పుడు ఆర్టిస్ట్ అన్న తర్వాత అన్నీ చేయాలి, కానీ నువ్వు ఎప్పుడు ఒకేలా ఏడుస్తున్నావు. అది మలయాళంలో ఓకే, కానీ తెలుగులో అయితే బోర్ కొట్టేస్తుంది. ఇది ఎక్కడైనా బ్లాక్ బాస్టర్ కొట్టేస్తుంది. సో ఇప్పుడు తెలుగులో చూసాం, ఇంకాసేపట్లో ఇంకో 3 భాషల్లో కూడా చూడబోతున్నాం. కాకపోతే హిందీలో సపరేట్గా ఈవెంట్ పెట్టారని విన్నాం. యాంకర్కి ఇంకో బడ్జెట్ ఉందన్నమాట. ఇంకో వైట్ శారీ రెడీ చేసుకోమంటారు. సో ఎస్, హిందీలో అనురాగ్ కశ్యప్ గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వబోతుంది అనమాట ఇంకొన్ని రోజుల్లో, వెరీ సూన్. కాకపోతే ఇప్పుడు తెలుగు చలనచిత్ర సీమల్లో సూపర్ బ్లాక్ బస్టర్స్ అందించిన డైరెక్టర్స్ చేతుల మీదుగా అండ్ అద్భుతమైన హీరో చేతుల మీదుగా ఈ టీజర్ని లాంచ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిగతా 3 భాషల్లో కూడా, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా లాంచింగ్ జరుగుతుంది ఇంకాసేపట్లో. బట్ దానికంటే ముందు మరి ఇంత మంచి, అంటే మా ఆత్మలు కూడా ఆనందపడే అంటే సినిమాని మాకు ఇస్తున్న కోనా వెంకట్ గారిని ఐ రిక్వెస్ట్. అంటే మీ స్పీచ్ అయిపోయి అన్నీ సో కోనా వెంకట్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్, రైటర్ కోనా వెంకట్ గారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆపండి. యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడికి అంజలి వస్తే బాగుంటుంది. ఇట్ ఈజ్ హర్ మైల్ స్టోన్ ఫిలిం, 50th ఫిలిం అంజలిది. కాదు, ప్రతి గెస్ట్కి ఇంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవసరమా? ఏదో దెయ్యాలు వస్తున్నట్టు ఉంది, మనుషులు వస్తున్నట్టు లేదు. అండ్ ఫస్ట్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది, కరెక్టే. విరాట్ కోహ్లీ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ లాగా అంజలి 50, నాట్ అవుట్, గోయింగ్ స్ట్రాంగ్. సో తనకి వెరీ స్పెషల్ ఫిలిం, గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. ఎందుకంటే 10 years బ్యాక్
మీరు చూసారు ఆల్రెడీ గీతాంజలి. ఆ 10 years బ్యాక్, ఎగ్జాక్ట్ 10 years, 2014, ఇప్పుడు 24. సో 10 years బ్యాక్ గీతాంజలి అన్నది ఒక ట్రెండ్ సెటర్ హారర్ కామెడీస్లో తెలుగులో. తర్వాత కన్నడలో కూడా ఇది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బై పుట్టన్న అని వచ్చి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది. అన్ని లాంగ్వేజెస్లో ఇది బెంగాలీలో కూడా అప్పట్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. సో అన్ని అంటే ఒక గుడ్ కంటెంట్ ఆల్ ఓవర్, ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఏ భాషలోకి వెళ్ళినా ఆడుతుందని చెప్పడానికి గీతాంజలి అన్నది ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ఒక స్మాల్ బడ్జెట్లో, ఒక చాలా స్మాల్ బడ్జెట్, అప్పట్లో మేము జస్ట్ 3.5 crores ఈ కంటెంట్ క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఒక సినిమా కలెక్షన్స్కి లేకపోతే హిట్ రేంజ్కి బడ్జెట్తో సంబంధం లేదని చెప్పడానికి మాత్రమే బడ్జెట్ చెప్పా. ఒక ఐడియా వర్క్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బడ్జెట్. ఆ ఐడియా, ఎందుకంటే మీకు ఈ సినిమా ద్వారా అందులో అప్పుడు అందరూ కొత్త టెక్నీషియన్సే, ఇప్పుడు అందరూ సూపర్ సక్సెస్ పొజిషన్లో ఉన్నారు. నెంబర్ 1 చెప్పాలంటే అందులో సాయి శ్రీరామ్, దీంట్లో వచ్చేసి డిఓపి కెమెరామెన్. ఇప్పుడు తను ఒక టాప్ మోస్ట్ కెమెరామెన్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. అలాగే ఈ సినిమాతో పరిచయమైన ప్రవీణ్ లక్కరాజు. అలాగే ఈ సినిమా ఇప్పుడు మీరు విన్న సాంగ్ అది అండ్ రాసిన శ్రీజో. ఆ తర్వాత మాకు అడిగే పాట అవన్నీ రాశాడు శ్రీజో. తను కూడా ఇదే సినిమాతో పరిచయం అయ్యాడు. అలాగే ఈ సినిమాతో ఎంతోమంది టెక్నీషియన్స్ని, అలాగే సినిమాతోటి పరిచయమైన డైరెక్టర్, ఇలా ఎంతోమంది, అంటే ఒక గుడ్ కంటెంట్ ఒక సక్సెస్ వస్తే అది ఎంతోమందికి కెరియర్స్ ఇస్తుంది, ఎంతోమందికి ఇండస్ట్రీకి మేలు చేస్తుంది సక్సెస్ అన్నది. అందుకని సక్సెస్ చాలా ఇంపార్టెంట్. మోర్ దెన్ ద మనీ, సక్సెస్ చేసే ఉపయోగాలు చాలా ఉంటాయి అని చెప్పడానికి గీతాంజలి బెస్ట్ ఎగ్జాంపుల్. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది. మేము చేయడానికి 10 years ఎందుకు పట్టిందంటే అదొక బార్ సెట్ చేసింది హారర్ కామెడీలో. ఆ తర్వాత చాలా సినిమాలు ఫాలో అయ్యాయి. సో మళ్ళీ అంత బెస్ట్ కంటెంట్ మళ్ళీ మనం క్రియేట్ చేయగలమా అన్న దానికోసమే ఇంత టైం తీసుకోవడం జరిగింది. వన్ ఫైన్ డే అక్కడ ఆల్మోస్ట్ 4 years బ్యాక్ చెప్పాను అంజలికి, ఒక థాట్ వచ్చింది. సీన్ కూడా చెప్పాను 4 years నిశ్శబ్దం టైంలో 2017లో చెప్పాను. ఒక థాట్ అయితే వచ్చింది, దాని పర్ఫెక్ట్ సీక్వెల్ అని. ఆ థాట్ని డెవలప్ చేయడానికి ఇంత టైం పట్టింది. సో అది ఈరోజు గీతాంజలి మళ్ళీ వచ్చింది అన్న కారణమైంది. ఈ డెవలప్మెంట్లో ఈరోజు ఈ క్వాలిటీ మీరు చూస్తున్న దానికి ఐ షుడ్ గివ్ ద ఫుల్ క్రెడిట్, మేజర్ క్రెడిట్ టు భాను అండ్ నందు. వీళ్ళిద్దరు వల్ల ఈరోజు ఈ సినిమా ఈ షేప్లో ఉంది. సో అప్పుడు అంటే టెక్నీషియన్ ఉన్నోడికి ఒక ఆకలి ఉండాలి. కొత్తగా వచ్చినప్పుడు ఉంటుంది, తర్వాత రాను అది మనం ఎక్కడో చాలు ఇది చాలే వచ్చింది చాలే అనుకుంటాం. ఆ ఆకలి, ఎందుకంటే ఇక్కడ బాబీ అలాగే గోపి అలా వచ్చిన అందరూ ఒక ఆకలితోటి సింహాల్లో వచ్చారు ఇండస్ట్రీకి. ఇప్పటికీ సింహాల్లోనే ఉన్నారు అందరూ. సో అది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఆకలితో టెక్నీషియన్స్ భాను అండ్ నందు రైటర్స్ వాళ్ళు. ఆ తర్వాత నాకు సెంటిమెంట్ ఏంటంటే ఈ సినిమాకి అసలు గీతాంజలి అన్న ప్రాజెక్టు జరగడానికి కారణం, ముఖ్య కారణం ఏంటంటే శ్రీనివాసరెడ్డి. తనే తీసుకొచ్చాడు ఆ డైరెక్టర్ని తీసుకొచ్చి, అన్న ఒక కథ ఉంది ఇటు మీరు వినండి హారర్ స్టోరీ అని ఆ రాజ్ కిరణ్ అనే డైరెక్టర్ని తీసుకొచ్చి అప్పటికి 10 ఆఫీసులు తిరిగి నాకు బెల్లంకొండ సురేష్ ఆఫీస్లో కలిశాడు ఒకరోజు. కలిసి ఇదే కథ చెప్పి ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే అప్పుడు మేము అక్కడ అల్లుడు సీను ఏదో చేస్తున్నాం. ఆ ఆఫీస్కి వెళ్తే సీను ఆ డైరెక్టర్ని తీసుకుని బయటకు వెళ్తూ నాకు కనిపించాడు. కనిపించి ఏంటి సీను ఇలా అంటే, అన్న ఒక స్టోరీ రెడీ చేసాము హారర్ ఫిలిం, ఇతనే ఆ స్టోరీ చెప్పింది అంటే నువ్వు రేపు మార్నింగ్ ఇంటికి రానా. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7:30, 8 o'clockకి సీను ఆ డైరెక్టర్ని తీసుకుని వచ్చాడు గీతాంజలి కథ. బట్ దట్ వాజ్ ఎ ప్యూర్ హారర్ ఫిలిం. అది నేను అది దానికి నేనేం చేయలేను, ఎందుకంటే నేను హారర్ సినిమాలు పెద్ద చూడను. హారర్ కామెడీ అయితే చేద్దాం, నాకు ఆ ఫ్రీడమ్, నాకు పాయింట్ నచ్చింది. దాంట్లో ఉన్న ట్విన్స్, దాంట్లో ఒక అమ్మాయి గోస్ట్, ఒక అమ్మాయి ట్విన్ అన్నది
అని చెప్తే మీకు ఫుల్ ఫ్రీడమ్ సార్ మీ ఇష్టం చేయండి అన్నాడు. అప్పుడు ఆ బేసిక్ పాయింట్ హారర్ దాన్ని కంప్లీట్గా హారర్ కామెడీ కింద మార్చడం జరిగింది. సో ఈ గీతాంజలి అప్పటి నుంచి ఇప్పటిదాకా సజీవంగా ఉందంటే దీనికి ప్రాణం పోసింది సీను 100%. సో అలాగే అప్పట్లో నేను రాసిన క్యారెక్టర్ల పేర్లు, ఎందుకంటే నేను ఫస్ట్ ఏ క్యారెక్టర్లు అనుకున్న బాబీ కానీ గోపి కానీ మీ అందరం ఫస్ట్ నామకరణోత్సవం అంటే ఒకటి ఉంటుంది, ఆత్రేయ ఆరుద్ర రైటర్స్కి ఆ పేర్లు పెట్టి, అలాగే మా ప్రతి సినిమాలో ప్రతి క్యారెక్టర్కి, ఎందుకంటే ఆ పేర్లు గుర్తుండిపోతాయి. ఇప్పుడు మీరు తీసుకుంటే మ్యాక్డోల్ మూర్తి రెడీలో, అలాగే మన బలుపులో బ్రహ్మానంద గారి క్యారెక్టరు, అలాగే మన పవర్లో, అలాగే మన వచ్చిన వాల్తేరు వీరయ్యలో ప్రతి క్యారెక్టర్స్ అంటే ఆడియన్స్ అదే ఆర్టిస్ట్ 100 సినిమాల్లో చేసిన ఆ పాత్రలు గుర్తుంటాయి. ఎందుకంటే ఆ పాత్రలు మనం దాంట్లో క్రియేట్ చేసే క్యారెక్టరైజేషన్ వల్ల, పాత్రకి పెట్టే పేరు వల్ల అవి ఎప్పటికీ సజీవంగా ఉండిపోతాయి. అందుకనే సైతాన్ రాజు మేము సాంగ్ ఎందుకు ప్లే చేసామంటే అదే బ్రహ్మానందం గారు ఎన్నో సినిమాలు చేసిన, అలాగా దీంట్లో క్రియేట్ చేసిన ప్రతి పాత్ర అంజలి అండ్ సిస్టర్ గీతాంజలి తన అక్క, వీళ్ళిద్దరిది ఈ ట్విన్స్ జోడీ అప్పట్లో అది మళ్ళీ తీసుకురావడానికి సరైన ఆ కథ దొరికి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం. అప్పుడు క్రియేట్ చేసిన ఆత్రేయ ఆరుద్ర, మన సత్యం రాజేష్, అలాగే శంకర్, అలాగే అప్పుడు నేను ఒకే ఒక్క సీన్ ఉంది, అలీబాయ్ నువ్వు నా కోసం చేయాలి అంటే డన్ అని చెప్పి ఒకరోజు తను వచ్చి నాకు అసిస్టెంట్ కూడా బేట అవుతున్నాడు. అలీబాయ్ తప్పది, చాలా ఇంపార్టెంట్ సీన్ అది, తను చేస్తేనే బాగుంటుందని. ఓన్లీ 1 డే షూట్, అది నాకు బాగా గుర్తు. అలాగా ఆ సినిమాకి ఎంతోమంది కోఆపరేట్ చేశారు. సో అందుకనే లేదు ఇందులో మోస్ట్ మెమరబుల్ క్యారెక్టర్ అలీబాయ్కి తన కెరియర్లో ఎన్నో సినిమాలు చేశాడు, తన వల్ల ఎన్నో సినిమాలకి లైఫ్ ఇచ్చాడు. కాకపోతే ఈ సినిమాలో మళ్ళీ తన విశ్వరూపం మీరు చూడబోతారు ఈ సినిమాలో. ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్, తన క్యారెక్టర్ పేరు వెంట్రిలాక్విస్ట్ వెంకట్రావు. అందరూ వెంట్రుకలు వెంకట్రావు అంటారు, వెంట్రుకలు కదా బాబు, వెంట్రిలాక్విస్ట్ వెంకట్రావు అంటాడు. సో వెంట్రిలాక్విస్ట్ వెంకట్రావు తన క్యారెక్టరు. అలాగే ఇందులో ప్రతి క్యారెక్టరు మీతో పాటు మీ ఇంటికి వస్తుంది, ఎస్పెషల్లీ సత్య క్యారెక్టరు. అలాగే సునీల్ కిల్లర్ నాని, తను ఒక సినిమాటోగ్రాఫర్. ఇందులో ప్రతి క్యారెక్టరు. సో మీరు ఇప్పుడు టీజర్లో మీరు చూసింది జస్ట్ 1%. సో రేపొద్దున మీరు చాలా చూడబోతారు. ఎస్పెషల్లీ ఇక్కడున్న మన టెక్నీషియన్స్ డిఓపి సుజాత సిద్ధార్థ్ గురించి చెప్పాలి. ఎందుకంటే దానికి గీతాంజలికి తను చాలా హెల్ప్ అయ్యాడు, ఇప్పుడు చాలా బిజీ అయ్యాడు అన్న టైంలో ఆ కరెక్ట్ మీటర్ని పట్టగలిగే మళ్ళీ డిఓపి దొరికాడు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి నాకు ఒక క్యాప్టెన్ కావాల్సి వచ్చింది. ఆ క్యాప్టెనే శివ తొర్లపాటి. పైగా తిన్న కూడా అమెరికా నుంచి పట్టరాల్సి వచ్చింది. చాలామందిని ఇంపోర్ట్ చేసాం. ప్రవీణ్ లక్కరాజు ఇంపోర్టెడ్, శ్రీజో ఇంపోర్టెడ్, శివ ఇంపోర్టెడ్, ఎంతోమందిని ఇంపోర్ట్ చేసుకున్నాం అప్పటి నుంచి ఇప్పటిదాకా. సో ఇది కూడా శివాకి తన కెరియర్కి ఇది ఒక ఫెంటాస్టిక్ టేక్ ఆఫ్ అవుతుంది అని నేను 100% నమ్ముతున్నాను. ఇంకో విషయం ఏంటంటే March 22 రిలీజు భయ్యా వస్తావా అని అడిగారు శ్రీవిష్ణుని. ఎందుకంటే తన మూవీ కూడా ఓం భీమ్ బుష్ అని సేమ్ డే వస్తుంది. అంటే మీరు చెప్పండి, ఇండస్ట్రీలో ఏ హీరో సేమ్ డే రిలీజ్ అవుతూ, నా సినిమాకి కాంపిటీషన్ కోనగారి సినిమా గీతాంజలి మళ్ళీ వస్తుంది, సేమ్ డే వస్తుంది. అది కూడా సిమిలర్ జోనరే మళ్ళీ ఓం భీమ్ బుష్. నిన్నే చూసా, ఫస్ట్ పోస్టర్తోనే భయపెట్టారు. సో రేపు 26 టీజర్ కూడా డ్రాప్ అవుతుంది, సేమ్ డే రిలీజ్ డేట్. ఒక్క సెకండ్ ఆలోచించలేదు, నేను వస్తాను సార్ అని వచ్చాడు. సో ప్లీజ్ గివ్ యూ బిగ్ హ్యాండ్. అంటే ఇండస్ట్రీ ఇలాంటి వాళ్ళ వల్లే హెల్తీగా ఉంటుంది డెఫినెట్గా. సో ఇంకా బికాజ్ నేను మాట్లాడటం కన్నా ఇక్కడికి వచ్చిన మా గెస్ట్లో రవి నీ ఫోన్ అయిపోతే నీ పిలుద్దాం అనుకుంటున్నాను. సో మీరందరూ వచ్చి వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ మోర్ దాన్ ఎనీథింగ్. ఆడియన్స్ ఇది కావాలి.
సో ఇప్పుడు మనం తమిళ్ టీజర్లోకి వెళ్దాం. తమిళ్ అంజలి గారు స్పీచ్ మనం హోల్డ్ చేస్తున్నాము, దాని Yes. తర్వాత మనం విందాం ఆవిడ మాటలు. సో థ్యాంక్ యూ. మీరు వేదిక మీదే ఉండండి, వాళ్ళని కూడా వేదిక మీదకి పిలుద్దాము. అండ్ ఐ రిక్వెస్ట్ రైటర్ బివిఎస్ రవి గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఉప్పెన లాంటి సెన్సేషనల్ హిట్ని అందించిన మన బుచ్చిబాబు గారిని, డైరెక్టర్ బుచ్చిబాబు గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఈ చిత్రంలో నటించిన రాహుల్ మాధవ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ఎస్, మరి వీరిద్దరి చేతుల మీదుగా ఇప్పుడు తమిళ్లో ఏమైనా చెప్పి తమిళ్ పేసింగ్ సార్, పేసింగ్ తమిళ్ టీజర్ లాంచ్ కాబట్టి మీరు తమిళ్లో చెప్పి లాంచ్ చేయాలి. తమిళ్ గీతాంజలి టీజర్ పొడుగా లాంచ్. ఓకే, పుడుంగా కరెక్టే అయి ఉంటుంది, నాకు రాదుగా. యా ప్లీజ్. யாரா அவங்க சங்கீத் மகால் பக்கம் போயிட்டு இருக்கானுங்க? ஏதாவது சுடி எடுத்துருக்கானா மாமா? அந்த மகனை பத்தி தெரிஞ்சே இருக்கிறாங்க. கதை என்னன்னா நீ சொல்லு. போன படத்துல தியேட்டர்ல கூட நம்ம கதையை சொல்லலையே. ஓபன் பண்ணா அது ஒரு சங்கீதமா? அந்த வீட்டுல சாஸ்திரி சாருக்கு 2 பொண்ணுங்க, அதுல பெரிய பொண்ணு ஓடி போயிட்டா. ட்விஸ்ட் என்னன்னா, என் பேரண்ட்ஸ் ஆல்ரெடி சுத்திட்டாங்க, இதே வீட்டுல பேய சுத்திட்டு இருக்காங்க. பரிச்சனையே பேய் இருக்குங்கிறத எப்படி பாப்பா நம்புற? ப்ளீஸ் கம். டேய், உங்களுக்கு அந்த சாங் சத்தம் கேட்டுச்சா? இல்ல கீழ அவதார் படத்துல வர பேக்ரவுண்ட் ஆர்டிஸ்ட் மாதிரி என்னடா அவதாரம்? திரும்ப வந்துட்டிய. என்னம்மா எங்க உட்காந்துக்கிட்டு இருக்கியா? ஏன் இதுல உனக்கு அழுமுச்சு கேரக்டரா? இப்போ ஆர்டிஸ்ட்னு வந்துட்டா எல்லா கேரக்டர் பண்ணணும், ஆனா நீ ஒரே மாதிரி எடுத்துக்கிட்டு இருக்க. அது மலையாளத்துக்கு ஓகே, தமிழுங்கும் போது போர் அடிச்சிடும். ఎలా ఉంది బుచ్చిబాబు గారు? రొంబ నల్లా ఇరుకా? రండి బుచ్చిబాబు గారు. మైక్ ఆఫ్ చేశారు. ఇప్పుడు తమిళ్ టీజర్ లాంచ్ చేయించారు కదా, తమిళ్లో మాట్లాడక్కర్లేదుగా తమిళ మీడియా కోసం. కొంచెం మీరు ట్రై చేస్తా అంటే ట్రై చేయొచ్చు, మేము మీ తమిళ్ని ఆపాలనుకోవట్లేదు. నేను ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నా చూడండి. బ్రేకింగ్ న్యూస్. కోన గారు ఏమన్నారంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలి, ఈవెంట్ కంటే ఓకే సార్ వచ్చేస్తా అవుతా అన్నారండి. ఎక్కడ తెలుసా అంటే శ్మశానం అన్నారండి. అంటే అప్పుడు తెలిసింది మాట. తర్వాత నేను ఒక 3 days ఫోన్ లిఫ్ట్ చేయలేదండి. కోన గారు నాకు మెసేజ్ పెట్టారు, వచ్చి లొకేషన్ మార్చేసాము, ఆ శ్మశానం తీసేసాము. ఇప్పుడు ఏంటిది మన దస్పల్లా కన్వెన్షన్ సెంటర్లో రేపు సాయంత్రం 7 o'clock దస్పల్లా. ఓకే, ఇక్కడే మీరందరూ భయపడి ఫోన్ తీయట్లేదేమో, రేపు హ్యాపీగా రావచ్చు దస్పల్లా. అదండి పరిస్థితి. అంటే నేను ఎప్పుడు కూడా ఇంట్లో మా వైఫ్ లేదంటే ఊరు వెళ్ళిందంటే నేను లైట్ వేసి పడుకుంటా, వచ్చే వరకు మా అమ్మాయి ఏడిపిస్తూ ఉంటుంది నన్ను. అంత భయం అండి. అయినా సరే ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇక్కడ స్కేరీగా. అంటే కోన గారు, అంటే మీ పేరు రచన కోన వెంకట్ అని పడితే ఒక డైరెక్టర్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో అంత ఇంపాక్ట్ ఉంటుంది. మీ సినిమాలన్నీ చూసాం, రెడీ, డి, అదుర్స్, మొత్తం ఏదైనా దూకుడు కానీ ఏదన్నా. అంటే ఆ డైలాగ్స్ ఇంటికి పట్టుకెళ్ళి మరీ మాట్లాడుకోలేము ఫ్రెండ్స్తో. అంటే లాజిక్తో ఉంటుంది మీ కామెడీ అంతని. నిన్న కాక మొన్న వెంకీ రిలీజ్ అయింది. అంటే డైలాగ్స్ పడుతుంటే ఆడియన్సే ముందు చెప్పేస్తున్నారు ఈ డైలాగ్స్. సినిమా టోటల్ మొత్తం ఒక రైటర్కి ఎంతకన్నా గౌరవం ఏమో ఉండదేమో అనుకుంటున్నాను నేను. అంటే ఈ సినిమాలతో నవ్విస్తూ ఉన్నారు, అంతా నవ్వించారు. గీతాంజలితో 10 years బ్యాక్ అంతే భయపెట్టారు. ఇప్పుడు మళ్ళీ గీతాంజలి 2తో నవ్వించి భయపెట్టడానికి వస్తున్నారండి. టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. అలేనా నమస్తే అందరికి. శ్రీ విష్ణు గారు హలో అండి. ఇందాక ముందు కోన వెంకట్ గారు పైకి వచ్చిన తర్వాత అంజలి గారిని పైకి పిలిచారు. ఆవిడ 50th ఫిలిం అనేటప్పటికి ఆవిడ గురించి మాట్లాడతారేమో అనుకున్నా, మళ్ళీ ఆయన గురించే మాట్లాడాడు.
అప్పుడే అంజలి ఎంగో ఎప్పుయం కానీ తెలుగులో జర్నీ జరిగింది అది. ఆ తర్వాత సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు. ఫస్ట్ ఆవిడ తెలుగులోనే లాంచ్ అయింది. ఆ సినిమా పేరు ఫోటో. ఆ సినిమా టైంలో నాకు సత్యం రాజేష్ ఒకసారి చెప్పాడు, అన్న చాలా మంచి హీరోయిన్ అవుతుంది అమ్మాయి, చాలా పెద్ద స్టార్ అవుతుంది, అమ్మాయి పేరు అంజలి అని చెప్పాడు. మీకు చెప్పలేదు, మీ గురించి చెప్పాడు. మీతో చెప్తే ఉంది, మీ గురించి చెప్పాలి కానీ. అలాగే అంజలి ఎలాంటి యాక్టర్ అంటే ఏజ్తో పాటు పాదరసంలాగా ఎఫర్ట్లెస్గా స్టేచర్ని స్టామినాని పెంచుకుంటూ మార్చుకుంటూ ముందుకు వెళ్ళగలిగే యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో మన ముందున్న అలీ గారు, ఆయన వచ్చిన కాడి నుంచి ఇప్పటిదాకా అలా ఎఫర్ట్లెస్గా అన్ని క్యారెక్టర్స్లోకి ఆయన మారుతూ ఆయన అన్ని ఏజ్ల వాళ్ళతో వాళ్ళ ఏజ్లాగా మాట్లాడుతూ మాతో కూడా కలుస్తూ మా తర్వాత వాళ్ళకి కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా ఆయన వెళ్ళిపోతారు. అలాంటి అంత ఎఫర్ట్లెస్ యాక్టర్ అంజలి. లేడీస్లో చెప్పాలంటే జయసుధ గారు, రమ్యకృష్ణ గారు, ఆ తర్వాత మొన్న ప్రియమణి కానీ అంజలి కానీ, దర్ ఆల్ ఎఫర్ట్లెస్ యాక్టర్స్. ఇంకో 50 కాదు 150 దాకా ఆవిడ చాలా డెఫినెట్గా చాలా అద్భుతంగా చేసుకుంటూ పోతుందని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అంజలి. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఇప్పుడు కోనా గారి గురించి తప్పదు కాబట్టి మరి మళ్ళీ లేకపోతే ఆయన చెప్పిన తర్వాత మనం కూడా చెప్పాలిగా. ఇప్పుడు కోనా గారి గురించి ఏం చెప్పాలంటే, ఇప్పుడు తెలుగులో అందరికీ తెలిసిన ఆయనే కోనా వెంకట అంటే మనందరికీ మంచి రచయిత, గొప్ప రచయిత. అందరూ మనం బాంబే వెళ్తే అప్కో కోనా వెంకట్ మాలూమ్ హై అని అడిగారు. మాలూమ్ అన్న. సరే అక్కడ కూడా బాలీవుడ్లో ఫేమస్ అయిన సత్య అవి రాశాడు కదా అనుకున్నాం. ఆ తర్వాత చెన్నై ఆ తర్వాత కోనా వెంకట్ తెరిమా అని అడిగాడు. అమ్మ ఇక్కడ కూడా కోనా వెంకట్ తెరిమా అంటే తెలియదు సార్, తెలియదు అన్న. మరి ఏముంటుంది మా ప్లాన్, అమెరికా వెళ్తే సరే కోనా వెంకట్ అని ఒకసారి హ్యూస్టన్లో కోనా గ్రిల్ అని ఉంది, ఈయనకి ఫోటో కూడా తీసి పంపించా. మరి అందరూ అయిపోయారు అనుకుంటాం ప్రపంచంలో. చివరికి శ్మశానం కూడా ఫ్రెండ్షిప్ చేసుకుని ఆత్మలతో కూడా అల్లుకుపోయి ఆత్మీయుడు అనిపించుకుని వాళ్ళతో కూడా సినిమాలు ప్లాన్ చేస్తాడేమో అక్కడ పెట్టాడు తీసుకొచ్చి. ఎంత దయ్యాలంటే చెప్పరు. ఇప్పుడు మన బుచ్చిబాబు అక్కడ కూర్చున్నామంటే సమాధిలో ఎందుకు లేదు, సెట్టే అన్న, మనకి సెట్ కాదన్నా అంటున్నాడు. ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది సమయం సందర్భంగా గీతాంజలి సినిమా గురించి మాట్లాడుకుంటే, గీతాంజలి వచ్చి 10 ఏళ్ళు అయిపోయిందా అనిపించే అంత ఫ్రెష్గా ఉన్న సబ్జెక్ట్ అది. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి, రాజేష్, అంజలి ముగ్గురు మారలా, ఇప్పటికీ అట్లాగే ఉన్నారు. ఇందాక నేను సినిమా ట్రైలర్ వేసినప్పుడు గోపీచంద్ మల్లేన్ గారు అడిగారు, ఇది గీతాంజలి 1 టీజరా ట్రైలరా అని. ఎందుకంటే అందరూ ఇప్పుడులానే ఉన్నారు, అప్పుడు కూడా అంతే ఫ్రెష్గా కంటెంట్ కూడా ఉంది. అంత ఫ్రెష్ కంటెంట్ ఇప్పటికీ వస్తుందంటే అది ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు మదర్ ఆఫ్ హారర్ కామెడీస్ అని డెఫినెట్గా నిజంగా అది. ఆ తర్వాత చాలా మంచి అన్ని సినిమాలు, చాలా సినిమాలు హిందీలో కూడా బూల్ బులయ్య లాంటి సినిమాలు సూపర్ హిట్ అయినాయంటే దే ఆల్ టుక్ their inspiration from Geetanjali. And Geetanjali has started many careers and many films of such genre. All the best, Kona sir. And Sri Vishnu, మీ సినిమా కూడా అదే రోజున అంత మంచి టైటిల్, అంత బజ్ వచ్చిన టైటిల్, మీరు వచ్చి ఈ సినిమాని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి వచ్చారు. సో నైస్ ఆఫ్ యూ. అండ్ ఇంతకుముందు మీరు ఈ కార్తికేయ సినిమాకు ఆయన వచ్చి బొబ్బర్లంక అదే సినిమా బెదుర్లంక సినిమా కూడా వచ్చి విష్ చేశారు. ఆ తర్వాత కూడా ఇట్ బికేమ్ బిగ్ హిట్. నేను ఆ రోజు బెదుర్లంక సినిమాతో తనే పక్కనే ఉన్నప్పుడు నేను, నీ హార్ట్ మంచిది శ్రీ విష్ణు, నువ్వు వస్తే హిట్ సినిమా అని. అండ్ రియల్లీ నైస్ ఆఫ్ యూ కేమ్. అండ్ అలాగే ఎప్పటిలాగానే కోనా గారి బల ప్రదర్శనలాగా ఇక్కడ బాబీ గారు, గోపి గారు, హేమంత్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ బ్లెస్సింగ్స్తో డెఫినెట్గా సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. వీళ్ళందరికంటే ఎక్కువగా ఈ సినిమా శివ తుర్లపాటికి చాలా ఇంపార్టెంట్ సినిమా. ఇది ఈజ్ ఎ వెరీ 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 టాలెంటెడ్ డైరెక్టర్. ఆయన కొరియోగ్రఫీలో నిన్ను కోరి సినిమాలో చాలా మంచి పాటలు చేశాడు. ఆ తర్వాత నేను అమెరికాలో కూడా కలిశాను ఆయన్ని. ఆయన డెఫినెట్గా చాలా మంచి కాంబో. ఆయన ఫ్రెండ్ శ్రీజు, అలాగే ప్రవీణ్ లక్కరాజు, వాళ్ళ ట్రయో, వాళ్ళని మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తుంది కోనా గారు. ఈ సినిమాతో వాళ్ళకి మరింత పేరు రావాలని కోరుకుంటూ ఇక్కడికి మనకు కనపడకుండా తిరుగుతున్న ఆత్మలకు కూడా సెలవు. థ్యాంక్ యూ బిఎస్ రవి గారు. అయ్యో బుచ్చిబాబు గారు, మీకోసం ఒక చిన్న గిఫ్ట్. అంటే మీరు కాదు, మీకోసమే స్పెషల్గా. అంటే వాళ్ళు చాలా అందంగా కనిపిస్తున్నారు, చూసారా? ఏంటి నాకు భయపడుతున్నట్టున్నారు వాళ్ళు. మీతో సెల్ఫీ తీసుకోవాలని వాళ్ళు ముచ్చట
చూసారా, భయం పోయింది. సింపుల్ ఇది. ఆపండి, నాకు కూడా భయమే. ఆపండి. థ్యాంక్ యూ సో మచ్ కోన వెంకట్ గారు. అండ్ రాహుల్ మాధవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను పుట్టి పెరిగినది కేరళలో, కానీ నా అమ్మ తెలుగు ఇంటి ఆడపడుచు. అమ్మ పుట్టినిల్లు విజయవాడ. అమ్మ రైట్ హియర్. అమ్మ తెలుగులో మాట్లాడని చెప్పారు. సో ఐ థింక్ are you happy? Okay. So first of all, thanks a lot Kona garu for this opportunity. This is my first debut in Telugu. It's been wonderful to say the least. From the bottom of my heart, thank you. And thank you to all these people sitting in the front, right from Anjali Srinivas garu, Satyam Rajesh, Ali sir, everybody, Shiva garu, all the directors, assistant directors, they've helped me throughout. My Telugu is a bit broken. They've never made me feel one bit awkward. They would help me, tell me. So thank you. We need your blessings. We all of us need your blessings and Ashirwad and all that. So please watch the movie when it comes on theaters. And Kona garu, thank you once again. Thank you. థ్యాంక్ యూ రాహుల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓకే, మరి తమిళ్ చూసాము, కన్నడలో టీజర్ చూడాలి కదా. సో దానికంటే ముందు తమిళ్కి సంబంధించి మోహన్ రాజా గారు, డైరెక్టర్ మోహన్ రాజా గారు వారి విషెస్ని అందించడం జరిగింది. గీతాంజలి మళ్ళీ వచ్చింది టీంకి. సో ఆ బయట మనం చూసేద్దాం. ఫస్ట్ ప్లే ద వీడియో. నమస్తే, గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈరోజు టీజర్ లాంచ్ ఈవెంట్, అది పెద్ద హిట్ అవ్వాలి. హోల్ గ్రూప్కి నా బెస్ట్ విషెస్. ఈ సినిమాలో నాకు క్లోజ్ పీపుల్ చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు. కోనా వెంకట్ గారు ప్రొడ్యూసర్, సచ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐ విష్ హిమ్ ద బెస్ట్. అండ్ రాహుల్ మాధవ్ నా తల్లి సినిమాలో చాలా పెద్ద క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ చేశాడు. అప్పటి నుంచి నాకు తమ్ముడు లాగా తనకి ఇది తెలుగులో ఫస్ట్ సినిమా, పెద్ద హిట్ అవ్వాలి, మంచి పేరు రావాలి. హోల్ క్రూకి నా బెస్ట్ విషెస్. పెద్ద రిలీజ్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలి, అందరికి మంచి పేరు రావాలి. మై బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈరోజు సిద్ధార్థ్ గారు కూడా విషెస్ని పంపించడం జరిగింది. మరి ఆలస్యం చేయకుండా అది కూడా చూసేద్దాం. సిద్ధార్థ్ వీడియో బయట ప్లే. Hi Anjali, I wanted to wish you on your 50th film, Geetanjali Malli Ochindi. ఒక యాక్టర్ 50 ఫిల్మ్స్ కంప్లీట్ చేయడం ఈజీ కాదు, మామూలు విషయం కాదు అది. కానీ நீங்கள் తమిళ్లో నడిచే పడంలా இருக்கட்டும், మీరు తెలుగులో యాక్ట్ చేసిన సినిమాలు కాయ ఉండొచ్చు. whichever language it is, you are always a very very fine actor, and your commitment to the kind of characters you choose and మీరు స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్స్కి జస్టిస్ చేయడం, ఇట్స్ సంథింగ్ దట్ వీ హ్యావ్ ఆల్ అడ్మైర్డ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్. సో ఐ వాంట్ టు విష్ యూ ద వెరీ బెస్ట్. అండ్ ముందు వచ్చే సినిమాల్లో, క్లాసిక్ డేస్ ఆఫ్ సినిమాల్లో ఫీమేల్ క్యారెక్టర్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్, ఆ క్యారెక్టర్స్లో ఉన్న పర్ఫార్మెన్స్, అది ఈ ప్రజెంట్ జనరేషన్లో చూడటం అంత రెగ్యులర్గా లేదు ఈ మధ్య కాలంలో. కానీ మీ కెరియర్లో చాలా అలాంటి క్యారెక్టర్స్ చేశారు. జయసుధ గారు, సుహాసిని గారు, సరిత గారు, జయచిత్ర గారు, రాధిక గారు, రేవతి గారు, చాలామంది గ్రేట్ యాక్టర్స్. ఆ వరుసలో మీ జనరేషన్లో ఐ థింక్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ కానీ, మీరు ఇచ్చే పర్ఫార్మెన్సెస్ కానీ, ఐ థింక్ దేవ్ లెఫ్ట్ అ మార్క్. సో కంగ్రాచులేషన్స్ ఆన్ 50 ఫిల్మ్స్. అండ్ ఈ గీతాంజలి మళ్ళీ వచ్చిందితో మళ్ళీ అంజలి ప్రతి సినిమాల్లో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ సెండింగ్ యూ ఆల్ ఆఫ్ మై బెస్ట్ విషెస్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. డెఫినెట్గా ఈ సినిమా ఓ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సెండింగ్ యూ మై విషెస్, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది కన్నడ టీజర్ని చూడబోతున్నాము. సో దానికి ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాంగ్ విత్ లెజెండరీ యాక్టర్ అలీ గారు ఐ రిక్వెస్ట్ వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము అలీ గారిని కూడా. అండ్ అలాగే ముక్కు అవినాష్ గారు, ఇందాక చాలా సీరియస్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి, గాసిప్స్ అన్ని. రండి వేదిక మీదకి రండి. అరే వేదిక మీదకి మీరు తీసుకొని రావాలి. మీకోసం మేము వాళ్ళని పంపిద్దాం అనుకుంటే వాళ్ళు చాలా ఆలస్యంగా, మనుషులకి ఆత్మలకి కనెక్షన్ కొంచెం తక్కువగా ఉంది. ఓకే, ఫస్ట్ మీరు ముగ్గురు కలిసి ఒకసారి కన్నడలో ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఓ నాకు కూడా, మీకు అలీ గారికి అన్ని భాషలు వచ్చు. అలీ గారు. ಗೀತಾಂಜಲಿ ಮಲ್ಲಿ ಬಂದಿದ್ದಾರೆ.
కాట్రే ಯಾರು ಇವರೆಲ್ಲ ಸಂಗೀತ್ ಮಹಲ್ ಕಡೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಲ್ಲೇನೋ ಶೂಟಿಂಗ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅಂತಾನ. ಆ ಮಹಲ್ ಬಗ್ಗೆ ಗೊತ್ತಿದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ ಇವರು. ಕತೆ ಏನಂದ್ರೆ ನಾನು ಹೇಳು, ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ನಾವು ಥಿಯೇಟರ್ ಕತೆ ನೋಡಲಿಲ್ಲ, ಓಪನ್ ಮಾಡಿದ್ರೆ ಅದೊಂದು ಸಂಗೀತ ಮಹಲ್. ಆ ಮನೆಯಲ್ಲಿ ಶಾಸ್ತ್ರಿಗಳಿಗೆ ಅದರಲ್ಲಿ ದೊಡ್ಡ ಮಗಳು ಹೋಗಿರ್ತಾರೆ. ಅಂದ್ರೆ ನಮ್ಮ ಪೇರೆಂಟ್ಸ್ ಆಲ್ರೆಡಿ ಸತ್ತು ಹೋಗಿದ್ದಾರೆ. ಇದೇ ಮನೇಲಿ ದೆವ್ವಗಳಾಗಿದ್ದಾರೆ. ಓದಿರೋಳು ನೀನೇ ದೆವ್ವ ಇದೆ ಅಂತ ಹೇಗ್ ನಂಬಪ್ಪ ಅವನಿ? ಗುಡ್ ಸೋಲ್ಸ್ ಪ್ಲೀಸ್ ಕಮ್. ನಿಮಗೆ ಆ ಗೆಜ್ಜೆ ಶಬ್ದ ಕೇಳಿಸ್ತಾ? ದೇವನೂ ಇಲ್ಲ, ಭೂತನೂ ಇಲ್ಲ. ಹೋಗ. ಅವತಾರ ಸಿನಿಮಾಲ್ ಬ್ಯಾಕ್ ಗ್ರೌಂಡ್ ಆರ್ಟಿಸ್ಟ್ ತರ ಏನ್ರ ನಿಮ್ ಅವತಾರ? ನೀನ್ ಮತ್ತೆ ಬಂದ್ಬಿಟ್ಯಾ? ಏನಮ್ಮ ಇಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿದ್ಯಾ? ಏನಿದ್ರಲ್ಲಿ ನಿಂದು ಅಳೋ ಕ್ಯಾರೆಕ್ಟ್ರಾ? ನೋಡು, ಆರ್ಟಿಸ್ಟ್ ಅಂದ್ರೆ ಎಲ್ಲನೂ ಮಾಡ್ಬೇಕು, ಆದ್ರೆ ನೀನು ಒಂದೇ ತರ ಅಳ್ತಿದ್ಯಾ. ಅದು ಬೇರೆ ಭಾಷೆಲಿ ಓಕೆ, ಆದ್ರೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಬೋರ್ ಹೊಡಿಯುತ್ತೆ. నాకైతే కన్నడలో ఒక పదం తెలుసు, రొమ్మ చెన్నాగిదిరే. పర్ఫెక్ట్. తుంబా, తుంబా. తుంబా. ఓకే, రొంబ తమిళ్ అనుకుంటా. చిన్న పెద్దది కాదు, తుంబా. ఓకే, అలీగారు చేతిలో మైక్ ఉందన్న విషయం మర్చిపోయాను నేను. అలీగారు మాట్లాడండి. అలీగారు కొంచెం ఆలస్యంగా మేము హేమంత్ మధుకర్ గారికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. రండి అలీగారు. బాబే నవ్వుతున్నాడు. ఇప్పుడు కోనా గారు నాకు అమెరికా యుఎస్లో ఉన్నప్పుడే ఈ సినిమా కథ చెప్పారు. ఎంతమంది ఫ్యాన్స్ కొంచెం వెయిట్ చేయాలి, ఇలా గోల్ చేయకూడదు. సరే, ఇప్పుడు అయితే ఆయన కథ చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు నాకు లైన్ చెప్తేనే ఇది అద్భుతంగా ఉంటుంది, డెఫినెట్గా చాలా బాగుంటుంది అనుకున్నా. దీనికి డైరెక్టర్ శివ తొర్లపాటి అన్నప్పుడు తను ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది, ఎందుకంటే తను నాకు కొరియోగ్రాఫర్గా కూడా చేశాడు యూఎస్లో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో అందరూ కావాల్సిన వాళ్ళు, అంజలి, శ్రీనివాస్ రెడ్డి గారు, రాజేష్, అందరూ దే ఆర్ ఆల్ వెరీ క్లోజ్ టు మీ. సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ సూపర్ సక్సెస్ అవ్వాలి, ఫస్ట్ పార్ట్ని మించిన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మధుకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ముక్కు అవినాష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అన్న. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం అన్న. కటింగ్ షాప్ వేయించాను అన్న. థ్యాంక్ యూ. కొంచెం టెన్షన్గా ఉంది ఇంత పెద్ద కమెడియన్స్ ముందు అదే అన్న స్పీచ్ మర్చిపోయానని చెప్పొచ్చుగా. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా స్పెషల్ థ్యాంక్స్ టు కోన వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. నేను కామెడీ షోస్ చేసినప్పుడు మీ క్యారెక్టర్స్, మీరు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్, బేసిక్గా రైటర్స్ అనకుండా క్రియేటర్స్ అంటే బాగుంటుందని నాకు అనిపించింది సార్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేస్తారు మీరు. ఇందాక చెప్పినట్టు మీ సినిమాలు చూసి మేము మా షోలో జబర్దస్త్లో కానీ కామెడీ షోలో కానీ మేము దాన్ని స్పూఫుల్ చేయడం, క్యారెక్టర్స్తో చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ సార్. అండ్ ఓం భూమ్ బూష్లో నేను కూడా చేశాను చిన్న క్యారెక్టర్, అది కూడా మన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్స్ అందరికీ, బాబీ గారికి, బుచ్చిబాబు గారికి, మల్లేని గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్న క్యారెక్టర్ చేశాను, బట్ అది నాకు చాలా పెద్ద క్యారెక్టర్ అనిపించింది సార్. ఎందుకంటే ఇంతమంది పెద్ద ఆర్టిస్టులు చేయడం వల్ల నాకు అది పెద్దగా అనిపించింది. మీ ప్రతి ప్రాజెక్ట్లో నాకు చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్స్ అ లాట్. అండ్ కంగ్రాచులేషన్స్ అంజలి గారు, 50th ప్రాజెక్ట్ ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఒక్క నిమిషం, అంటే నెక్స్ట్ ఎవరిని పిలవాలని చిట్టి పెట్టాను ఇందాక. ఓకే, సో అలీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న
గీతాకి, వేదిక ముందు ఉన్న అంజలికి, గీతా అంజలికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మరి ఈ గీతాంజలిని ఆశీర్వదించడానికి 10 years బ్యాక్ కొంతమంది గెస్టులు వస్తే ఆఫ్టర్ 10 years తర్వాత మళ్ళీ ఈ రోజున ఇంతమంది డైరెక్టర్లు రావటం, మా గోపి, అలాగే బాబీ, అలాగే మా బుచ్చిగారు, అలాగే మా మచ్చ రవి, ఇక చాలామంది గెస్టులు, అలాగే శ్రీ విష్ణు కూడా, తను లక్కీ హ్యాండు, గోల్డెన్ హ్యాండు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్, మా డైరెక్టర్ అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాడు అబ్బాయి, నవనవలు ఆడుతున్నాడు ఇప్పుడే. తను ఫస్ట్ డే కలవగానే ఆమె అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. నేను ఇస్తా. నేను నిజంగానే మా నాన్నగారు టైలరు, బట్టలు కుట్టి పలానా వీధిలో పలానా వెంకట్రావు గారు ఉంటారు, ఇచ్చేసి వచ్చారా అనేవాడు. అయితే వెళ్ళేటప్పుడు సాయంత్రం చాలా హుషారుగా ఉండేవాడిని. వచ్చేటప్పుడు రాత్రి 10-11:30 10-11 ఆ టైంలో రోడ్డు మీద ఎవరు ఉండేవాడు కాదు. ఒక టెంపుల్ ఉండేది, తర్వాత చర్చ్ ఉండేది, అది దాటితే మసీదు ఉండేది. అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళేవాడిని. చిన్న సందులో ఎంటర్ అయితే కటిక చీకటి. అక్కడ మాత్రం నాకు కొద్దిగా ఒక ప్రాంతంలో ఉనికేది. అయిన పర్లా టెంపుల్ దాటి వచ్చా, చర్చ్ దాటి వచ్చా, మసీదు దాటి వచ్చా, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, అంత ధైర్యంగా ఉండేవాడిని. చిన్న వయసులోనే చెన్నై వెళ్ళిపోయి లైఫ్ లీడ్ చేసినోడిని, అక్కడే అంత ధైర్యంగా ఉన్నా. ఇద్దరు కాదు 10 మంది వచ్చిన ఇలాగే ఉంటా. ఈ సినిమా కోన వెంకట్ తను చెప్పగానే, భయ్యా మనం పార్ట్ 2 తీస్తున్నాం, ఒక అద్భుతమైన కథ అనుకుంటున్నా అనగానే, వెరీ గుడ్ భయ్యా, సేమ్ క్రూ అన్నా. సేమ్ క్రూ అన్నాడు. ఓకే, సో హైదరాబాద్లో షూట్ చేసాం, ఆ తర్వాత ఊటీలో షూటింగ్ చేసాం, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఫినిష్ చేశారు అనేది నిజంగా ఇది మాత్రం మిరాకిల్. డబ్బింగ్ చెప్పా విత్ యువర్ పర్మిషన్, ఓకేనా? ఆ డైలాగ్ చెప్పానా? నువ్వు మణిరత్నం గీతాంజలి కాదే, కోన వెంకట గీతాంజలివి, దయ్యలా పట్టుకున్నావు కదే. ఇది డైలాగ్ స్పాట్లో చెప్పడం, నిన్న డబ్బింగ్ థియేటర్లో చెప్పడం, అండ్ అలాగే సీను నిజంగా ఇందాక అన్న కోన వెంకట చెప్పినప్పుడు, ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ని చేయి పట్టుకొని ఒక సంఖలో ఫైల్ పెట్టుకొని ఆఫీసులు తిరిగేవాడు. ఏంట్రా అంటే, అన్న ఒక అద్భుతమైన కథ ఉంది, అన్న ఒక అద్భుతమైన కథ ఉంది అన్నాడు. ఏంటి ఇంత తపన పడుతున్నాడు పాప వీడు, ఎవరైనా మంచి నిర్మాత దొరికితే బాగుండేది అనుకున్నా. కరెక్ట్గా ఆ టైంలో చూసారా, మనిషి అంటే భగవంతుడు మనిషి రూపంలో పంపిస్తాడు, అలా కోన రూపంలో పంపించాడు శ్రీనివాస్ రెడ్డి కోసం. అలాగే ఎంబీవి సత్యనారాయణ గారు ఆయన నిర్మాతగా, తను రైటర్గా, హీరోయిన్ని అంత బిజీగా ఉన్న హీరోయిన్ని తీసుకొచ్చి తను చేయటం. ఏంటో ఫస్ట్ సినిమా మనం కలిసి చేసాం ఫోటో, ఆ తర్వాత మసాలా సినిమా చేసాం, ఆ తర్వాత గీతాంజలి చేసాం, బలుపు చేసాం, మళ్ళీ ఇప్పుడు ఈ గీతాంజలి 2 చేసాం. ఒక నిర్మాతకి ఎస్ అన్నీ హిట్టే. అయితే ఒక నిర్మాతకు కానీ ఒక డైరెక్టర్కి కానీ ఒక సినిమా హిట్ అయితే ఒక 100 మంది టెక్నీషియన్స్ 3 నెలల పాటు ఫుడ్ తింటారు. ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా ఈ సినిమా బాగా ఆడాలి అని కోరుకోలే తప్ప, ఒకరోజు మనకి డబ్బు ఇవ్వకపోవటం వల్ల ఆ డైరెక్టర్ కానీ ఆ బ్యానర్ కానీ ఇలా అయిపోలి అలా అయిపోలి అని ఎప్పుడు కూడా మన ఇండస్ట్రీలో అనుకోరు. కాకపోతే బయట నుంచి చాలా వార్తలు వస్తుంటాయి, అవి క్యారీ చేసి పాపం కొంత మంచి సినిమాల్ని
సినిమా రిలీజ్ అయిన షో వెంటనే దానికి రేటింగు దయచేసి, ఎందుకంటే మీరు ఇదే ఇండస్ట్రీలో ఉండాలి, ఇది తప్ప మీకు ఏది కాదు, ఏది రాదు, ఏం చేసుకున్నా మనకి గడవదు. ఈ ఇండస్ట్రీలో మేము ఉండాలి, మాకు ఇది తప్ప వేరే ఏది తెలీదు. సో అందుకోసం చిన్న సినిమాలకైనా పెద్ద సినిమాలకైనా, చిన్న నిర్మాతలకైనా పెద్ద నిర్మాతలైనా డైరెక్టర్లైనా ఎవరైనా సరే ఈ సినిమా బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది. సో ఈ సినిమా డెఫినెట్గా ఇంత ఎఫర్ట్ పెట్టారు కాబట్టి ఇది పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను. భయ ఆల్ ది బెస్ట్. సీను, అలాగే అంజలి, రాజేష్, అండ్ అలాగే మన సత్య, అలాగే శకల శంకర్, అండ్ అలాగే చాలామంది, అలాగే సునీల్ ఈ సినిమాలో తను చేయటం జరిగింది. అండ్ అలాగే అవినాష్ కూడా తన బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఇచ్చాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గీత. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏదో మర్చిపోయినట్టున్నారు. సారీ, ఇందాక సార్ మీ పక్కన ఉన్న టెన్షన్లో మర్చిపోయాను సార్. మా శివ తుట్లపాటి, మా డైరెక్టర్ గారు, ఆయన ప్రవీణ్ లక్కరాజు గారు, అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాకు అందరికి బాగా సహకరించారు. థ్యాంక్ యూ ఆల్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ, అండ్ మా రైటర్స్ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలీ గారు మలయాళంలో ఏమన్నా చెప్పాలనుకుంటా? వద్దు అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎంత చాట అంటారు అంతే ఆయన. సో ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మనం లాంచ్ చేసుకోబోతున్నాం మలయాళం టీజర్. సో దాన్ని అక్కడి నుంచే లాంచ్ చేయవలసిందిగా మైక్ అక్కడ వరకు ఇట్లా ఉండమ్మా, ఖాళీగా ఉన్నారంతా మేకప్ వేసుకొని అక్కడ వరకు వెళ్ళండి. అక్కడ కనిపిస్తున్నారా మీకు డైరెక్టర్స్ ఇద్దరు ఆ చైర్లో, అక్కడ బ్లాక్ అండ్ గ్రీన్లో. మీరు వాళ్ళకి వెళ్ళి మైక్ ఇచ్చేస్తే వాళ్ళు టీజర్ లాంచ్ అంటారు. వెళ్ళండి. ఓ ఎందుకు మేము పంపిస్తాం. బాబీ గారు ఎన్ని టీజర్స్ అనే చేస్తాం, రావద్దని చెప్పండి. ఓకే, మీ మేకప్ అలా ఆత్మనైనా నన్నే భయపెడుతున్నారు, ఆపండి. ఓకే, బాబీ గారు అండ్ అలాగే గోపీచంద్ గారు కలిసి ఇప్పుడు మలయాళంలో ఏదైనా చెప్పి ఇదిగో ఊర్లో ఉన్న లాంగ్వేజెస్ అన్ని టీజర్ లాంచ్ అమ్మా, వాళ్ళు మాత్రం రావద్దని చెప్పండి. టీజర్ లాంచ్. గోపి గారు మీ ఒక మాట సేమ్ కాదండి. ఇప్పుడు తెలుగు టీజర్లో, తమిళ టీజర్లో, కన్నడ టీజర్లో లాస్ట్లో డైలాగ్ ఉంది సత్యాది. మలయాళంలో కుదురుతుంది కానీ తెలుగులో కుదరదని. ఇప్పుడు దాన్ని మలయాళంలో ఏం చెప్పుంటారు? మాకు మలయాళం రాదు, అంత చూస్తే అయిపోతుంది. తెలుగులో అని చెప్తారా? అంతేగా, తిరిగి తిరిగి ఏదో ఒక లాంగ్వేజ్ దగ్గర ఆగుతుంది కదా. సో మరి మలయాళం టీజర్ని చూసేద్దామా? ఎన్న చాట వేయండి. സംഗീതമാളിയിലേക്കാണല്ലോ പോകുന്നത്. അവിടെ ഏതോ ഷൂട്ടിംഗ് നടക്കുവാണെന്ന് കേട്ടു ചേട്ടാ. ആ മാളിയെ കുറിച്ച് അറിഞ്ഞു തന്നെയാണോ ഈ പോക്ക്? ഇതിന്റെ കഥ എന്താണെന്ന് വെച്ചാൽ പറയടാ. കഴിഞ്ഞ സിനിമയിലെ തിയേറ്ററിൽ പോലും കഥയില്ലായിരുന്നു. ഓപ്പണിംഗ് സീനിൽ തന്നെ ഒരു സംഗീതമാളിയാണ്. അവിടുത്തെ സംഗീത വിദ്വാൻ 2 പെൺമക്കൾ. മൂത്ത പെണ്ണ് ഒരുത്തൻ കൂടെ ഒളിച്ചോടി പോയി. ട്വിസ്റ്റ് എന്താന്ന് വെച്ചാ എന്റെ പേരൻസ് ഓൾറെഡി മരിച്ചുപോയി, പക്ഷെ ഈ വീട്ടിൽ പ്രേതങ്ങളായി അലഞ്ഞു നടക്കുന്നു. പഠിപ്പും വിവരമുള്ള നിന്നെ പോലുള്ളവരൊക്കെ ഈ പ്രേതങ്ങളിലൊക്കെ വിശ്വസിക്കുന്നുണ്ടോ? ഗുഡ് സോൾസ് പ്ലീസ് കം ഔട്ട്. എടാ, നിങ്ങളാ ചിലങ്കയുടെ ശബ്ദം കേട്ടോടാ? പ്രേതമല്ല, ഒരു കുന്തമല്ല. അവതാർ സിനിമയിലെ ബാക്ക്ഗ്രൗണ്ട് ആർട്ടിസ്റ്റിനെ പോലെ വേഷം എന്തിനാടാ? വീണ്ടും വന്നോ നീ? എന്താ മോളെ ഇവിടെ ഇരിക്കുകയായിരുന്നോ? ഇതിലെന്താ, നിനക്ക് കരയുന്ന ക്യാരക്ടറാണോ? മോളെ ആർട്ടിസ്റ്റ് ആണെങ്കിൽ എല്ലാം ചെയ്യണം എന്ന് വെച്ച് മോളെ നീ ഏത് നേരം ഇങ്ങനെ കരഞ്ഞാൽ എങ്ങനെയാ? അത് തമിഴിന് ഓക്കെയാണ്, മലയാളികൾക്ക് ബോറടിക്കില്ലേ? రవి గారు ఆన్సర్ దొరికేసిందిగా. అలా తమిళ్లో అయితే ఓకే, మలయాళంలో అయితే బోర్ కొడుతుంది అనమాట. సో యాక్చువల్లీ హిందీ టీజర్ కూడా లాంచ్ అవుతుంది వెరీ సూన్. అనురాగ్ కశ్యప్ గారు దాన్ని లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో తొందరలో దాన్ని కూడా మనం చూడబోతున్నాం. దాని తర్వాత కొరియన్, రష్యన్,
చైనీస్ ఇలా కూడా రైటర్లు ఎదుగుతున్నారు కోన వెంకట్ గారు. ఆ లాంగ్వేజ్లో రాసే రైటర్లు దొరకగానే అందులో కూడా వెళ్తుంది. ఎందుకంటే ప్రాంతాలతో బోర్డర్లతో సంబంధం లేదు. మనుషుల్ని నమ్ముకున్నా మోసపోతారేమో కానీ దెయ్యాల్ని హారర్ని నమ్ముకుంటే ఆల్వేస్ బ్లాక్ బస్టర్లే కొడుతూ ఉన్నారు. అది ఇక్కడే కాదు, అన్ని భాషల్లో ప్రూవ్ అయిందనమాట. సో మరి ఇప్పుడు మలయాళానికి సంబంధించిన టీజర్ని చూసాం కాబట్టి మలయాళం స్టార్ ఒక ఆయన విషెస్ పంపిస్తున్నారు. సో ఉన్ని ముకుందన్ గారి మాటల్లో విందాం. కెన్ వీ హ్యావ్ ఎ బైట్? Hey Rahul, hi. All the very best for your upcoming release, Geetanjali 2. Looking forward for it. My heartfelt wishes to the entire team and wishing you a great success. Rocket bro, bye. ఇంత షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ ఉన్ని ముకుందన్ గారు. అండ్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ శివ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే రీసెంట్గా పొలిమేరా 2తో సూపర్ సక్సెస్ని అందుకున్న సత్యం రాజేష్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. 2014లో గీతాంజలి పుట్టడానికి కారణం వారే అని చెప్పారు. సో ఎస్, మరి అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఆయన అలానే ఉంటారు. శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. సో వీరు ముగ్గురిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. యా, ముందుగా శివ గారు మాట్లాడతారు. అంటే మేము ఒక ఆర్డర్లో వస్తుంటామండి. లేదు, ఆత్మను అసలే విన్నాను, మనిషిగానే వినలేదు ఇప్పటి వరకు. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటిది, మాట్లాడమనా వద్దనా? గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. బాబీ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గోపీచంద్ గారు థ్యాంక్ యూ. రవి అన్న థ్యాంక్ యూ. హేమంత్ సార్ థ్యాంక్ యూ. అనిల్ గారు రాలేదు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ద గెస్ట్ హు హావ్ కమ్. శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న ఆలియా థ్యాంక్ యూ వెరీ మచ్. రెస్ట్ ఆఫ్ అవర్ క్రూ థ్యాంక్ యూ. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ పేరు పేరున. March 22 రిలీజ్. సో మీరు అందరూ తప్పకుండా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఈ ప్రాసెస్ అందరూ అంటే ఒక్క విషయం చెప్పాలి. అందరూ ఈ సినిమా డైరెక్షన్ అమెరికా నుంచి వచ్చేసాడు, డైరెక్టర్ అయిపోయాడు, ఇదే దాంట్లో ఉన్నారు చాలా వరకు. నేను స్టార్ట్ చేసిన కెరియర్ బద్రి ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ డాన్సర్. బద్రి పవన్ కళ్యాణ్ గారిది అక్కడ స్టార్ట్ చేశాను నేను. అక్కడ నుంచి చేస్తూ ఇంకా ఇక్కడ అవకాశాలు లేక నేను చదువుకొని నేను అమెరికా వెళ్ళిపోయాను అక్కడ జాబ్ చేద్దామని. మళ్ళీ కోనా గారు ఒక వీడియో పెట్టాను నేను, ఇది అల్లు అర్జున్ గారిది సాంగ్ వీడియో, ఫస్ట్ కవర్ ఎవర్. అప్పుడులో కవర్స్ అనే కాన్సెప్టే లేదు. నేను ఊరికే సరదాగా ఒక వీడియో నా స్టూడెంట్స్తో కలిసి వీడియో తీసి పెడితే అది కోనా గారు చూసి, కోనా గారు ఒకటి న్యూయార్క్లో ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశారు, రామ్ అండ్ జూలియట్ అని. దానికి అందులో చూసి కొరియోగ్రాఫర్ కావాలని ఆయన ఫోన్ చేశారు అక్కడి నుంచి. ఇది జరిగి కూడా 10 ఏళ్ళు అయింది. సో దాని తర్వాత అక్కడి నుంచి రామ్ అండ్ జూలియట్లో సాంగ్ చేయడం, దాని తర్వాత ఇంకా ప్రతి మూవీలో గీతాంజలి కూడా పిలిచారు, అప్పుడు కుదరలేదు, రాలేకపోయాను. బట్ ప్రతి మూవీలో నిన్ను కోరి, నిశ్శబ్దం, ఎవ్రీ మూవీ, శంకరాభరణం, అన్ని ఫిల్మ్స్, సార్ ఫిల్మ్స్, అన్ని ఫిల్మ్స్లో నేను కొరియోగ్రాఫ్ చేస్తూనే ఉన్నాను. సో డైరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు అదే సార్ లాస్ట్ టైం కూడా చెప్పారు, కథ ఒకటి నేను రెడీ చేసుకున్నాను, కొన్ని చెప్దామని నేను అనుకున్న టైంలో సరే నువ్వు నా దగ్గర కథ ఉంది, నువ్వు అది డైరెక్ట్ చేయి, నువ్వు కథ విని బెస్ట్ అంటే నిన్ను భాను అండ్ నందు నాకు కథ చెప్పారు. అది ఓన్ చేసుకొని దాన్ని ట్యూన్ చేసుకుంటూ ఒక 6 months ప్రీ డైరెక్షన్ వర్క్ చేసుకున్నాను నేను. సో అలా జరుగుతూ వచ్చింది. సో కొత్తగా ఇండస్ట్రీకి ఏం రాలేదు. ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దట్. అయిపోయింది. లాస్ట్ టైం కూడా ఎవరో అడిగారు ప్రెస్ నుంచి, మీరు అమెరికా నుంచి వచ్చారు, వాట్ డిడ్ యూ బ్రింగ్, వాట్ న్యూ ఎలిమెంట్ డిడ్ యూ బ్రింగ్ టు ద మూవీ అని. ఇది కోనా గారి స్క్రిప్ట్, కోనా గారి స్టైల్ని క్యాచ్ చేసి దాన్ని చేయడమే పెద్ద టాలెంట్ ఫస్ట్. సెకండ్ థింగ్ ఈజ్ ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేయడం, ఇంతమంది అది కూడా సీనియర్ టెక్నీషియన్స్, దట్టు మళ్ళీ అంజలి గారి 50th ఫిలిం, ఆమె ట్రస్ట్ చేయడం. సో ఇవన్నీ ప్రెజర్ అసలు లక్కీగా ఎవరి వల్ల ప్రెజర్ ఫీల్ అవ్వలేదు నేను. సో ఆర్టిస్టులు ఎస్పెషలీ గ్రేట్ సపోర్ట్, సిరన్న వీళ్ళందరూ. సో దీంట్లో క్రాఫ్ట్ నేర్చుకోవడమే కాకుండా ఒక మంచి సినిమా చేశానన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకు డెఫినెట్గా ఉంది. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక సినిమాతో
కనీసం 2, 3 సినిమాలు వర్క్ చేసినంత ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది గట్టి నమ్ముతున్నాను నేను. థ్యాంక్ యూ. సో అగైన్ వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ మై బడీ, మై బ్రదర్ ప్రవీణ్ లక్కరాజు. వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చించేసావు బ్రో. థ్యాంక్ యూ. అండ్ శ్రీజో వండర్ఫుల్ లిరిక్స్, ఆసమ్. థ్యాంక్ యూ బ్రో. And Siddharth, great support to this. So thank you, bro. Thank you so much for all your, hard work. And once again, Kona sir, ever indebted to you for this lovely opportunity. Thank you, sir. Thank you, everyone. థ్యాంక్ యూ శివ గారు. ఇప్పుడు సత్యం రాజేష్ గారు మాట్లాడతారు. రాజేష్ గారు. శ్రీకృష్ణ గారు, స్పెషల్ మెన్షన్ టు యూ, బికాజ్ మీరు ఆ రోజు వస్తున్నారు నాకు తెలియదు. ఇప్పుడే అదే రోజు మేము ఫిల్మ్, అది కూడా ఇదే జానర్ అని. సో మీ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ జెస్చర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివ గారు. విష్ యూ గుడ్ లక్. అండ్ సత్యం రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హీరో లాస్ట్ కదరా, ఓకే. అందుకే నేను మాట్లాడుతున్నా. ఐమ్ నాట్ కిడింగ్. ఓపెన్గా మీరు అంత హ్యాండ్సమ్ ఉన్నారు మీ ఇద్దరు, బాబీ అండ్ గోపి. చాలా బాగుంది. అండ్ బీవీఎస్ రవి అన్న, బీవీఎస్ రవి ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఇండస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి, నేను సిగరెట్లు అడుక్కున్న దగ్గర నుంచి నా ఫ్రెండ్. అప్పటి నుంచి ఉన్నాను, అప్పటి నుంచి జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నప్పటి నుంచి ఆయనకి అగ్గిపెట్టాడు సిగరెట్ రోజులు అవి. అండ్ హేమంత్ మధుకర్, వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్. ఇట్స్ బెన్ అందరూ. అండ్ భాను, నందు, ఆల్ ద బెస్ట్. మీరు ఇంక నెక్స్ట్ మీరు చెప్పవసలేదు. ఇంకా కోనా గురించి లాస్ట్ చెప్తాను. సురేష్ బ్రదర్, థ్యాంక్ యూ. అండ్ కోనా గారి గురించి చిన్న సెంట్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ చెప్తాను. ఇప్పుడు దగ్గర చెప్పలేరు కూడా. ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం ఎంత అంత కాదు. ఎందుకంటే అందరూ శ్రీనివాస్ రెడ్డి కానీ, నేను కానీ, శకలక్ శంకర్ కానీ, సత్య కానీ అందరూ డిఫరెంట్ జోన్స్లో ఉండేవారు. డిఫరెంట్ టైమ్స్కి వచ్చారు. నేను రాజేష్ ఎక్కడ అన్న బయలుదేరానా, వెరీ గుడ్. మేనేజర్లు ఫోన్ చేసి ఎవరు ఎత్తరు, ఫోన్ చేస్తారు. వెండి శ్రీనివాస్ రెడ్డి అన్న దగ్గరికి వచ్చారన్నా, రే సత్య ఎక్కడ సార్, క్యారవాన్లో ఉంది సార్, ఇంకా ఇంటి దగ్గర బయలుదేరాడు. శకలక్ శంకర్ అని నేను ఎక్కడా కూర్చున్నాను అన్న అంటాడు. ఆడికి అసలు నిద్రే లెగడాడు. అందరికీ మార్నింగ్ 7:30 షార్ అన్న, రేపు 7:30 అని. అంటే అన్న జోక్స్ అంటే మీతో ఉన్న చనువుతోటి అన్నయ్య అని చదువు చెప్తాను. ఎందుకంటే ఇది రెగ్యులర్. ఈయన మాతో ఆల్మోస్ట్ రోజు డ్రిల్ మాస్టర్ లాగా సఖా లంచ్ బ్రేక్, లాస్ట్ షాట్ ఉంది, లాస్ట్ రాజేష్ రెడ్డి లంచ్కి వెళ్ళిపోయా, బ్రేక్ వెళ్ళదే అంటే అన్న బ్రేక్ గ్యాప్ ఉన్నది కదా, లంచ్కి వెళ్ళిపోయి అని. ఇంత విధంగా అంటే ఊటీలో నైట్ అంతా మేము ఎంజాయ్ చేస్తూ షూటింగ్ 9కి అయిపోయేది. 9 కంటే పెద్ద లేట్ ఏం కాదు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 లేట్ ఏంటి, రాత్రి లేట్ అయింది కదరా, రాత్రి లేట్ ఎక్కడ అయిందిరా, 9 కదా అయింది. అంటే ఆయనతో ఉన్న చనువు, ఆయన మమ్మల్ని చిన్నపిల్లలా చూస్తున్నారు, మేము స్టూడెంట్స్ లాగా అల్లరి చేస్తాం. ఈ సినిమాలు ఎంజాయ్ చేసినప్పుడు అంత ఎంజాయ్ చేసింది జస్ట్ బికాజ్ కోన వెంకట గారు. థ్యాంక్స్ అన్న. ఆయన కర్త కర్మ క్రియ అంతా ఆయనే కాబట్టి ఆయన మాతో మా ఫ్యామిలీ ఊటీ వచ్చినప్పుడు కానీ మీరు రిసీవ్ చేసుకునే విధానం ఫస్ట్ నుంచి ఇప్పుడు మొన్న ఇంకా డబ్బింగ్లో కూడా సేమ్. ఎప్పుడు బయలుదేరుతున్నాను అన్న 4కి వచ్చేస్తానన్నా అని చెప్పి. ఐ జస్ట్ లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వండర్ఫుల్ మూవీ. ఇంత గ్రాండ్గా అవడానికి కారణం నువ్వే. అండ్ శ్రీనివాస్ రెడ్డి మా బావ అండ్ మై క్లోజ్ ఫ్రెండ్, మై ఫ్యామిలీ ఫ్రమ్ ద బిగినింగ్. మీ ఇద్దరే ట్రావెలింగ్ ఇద్దరిదే జరుగుతుంది. మిగతా అంతమంది వచ్చినా సార్ మీ ఇద్దరే ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే, చాలామంది మన ఇద్దరం ఇంకా కలుస్తున్నాం అది. అండ్ అంజలి, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్. అండ్ తెలుగు అమ్మాయి, మంచిది, డౌన్ టు ఎర్త్, యాటిట్యూడ్ ఉండదు. ముఖ్యంగా మా ఫ్యామిలీ, మా పాప, మా వైఫ్ అంజలి, మా మదరు, ఫాదరు, శ్రీనివాస్ రెడ్డి, సత్య, మేమందరం ఒక ఫ్యామిలీ. అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కానీ మా ఇంట్లో ఫంక్షన్స్ కానీ తను సపరేట్ కాదు. తను రమ్మని కూడా పిల్లం బై డిఫాల్ట్ మాతో ఉంటుంది అంతే. అండ్ ఇలాగే హ్యాపీగా ఇంత సక్సెస్ఫుల్గా ఇంకొక 20 years ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అంజలి, వన్స్ అగైన్ వి లవ్ యూ. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, ఇదే వేదిక కాబట్టి. శివ చాలా మంచి డైరెక్టరు, మంచి తపన, రాసే విధానం, కొరియోగ్రఫీ పక్కన పెట్టి తన కొరియోగ్రఫీ చేసేటప్పుడు వేరే వాళ్ళతో కొరియోగ్రఫీ చేస్తూ తన పక్కన ఎంజాయ్ చేస్తూ మా స్టెప్పులకి ఒక్కొక్కడు ఈడు వేరేగా డ్యాన్స్ చేస్తున్నాను, నేను వేరేగా డ్యాన్స్ చేస్తాను, సత్య వేరేగా డ్యాన్స్ చేస్తాను. అయితే ఎవడికెవడు డ్యాన్స్ చేస్తాడు కాదు, స్టెప్ ఏంటి ఇదే ఎన్టీఆర్ లాగా ఒక టేకా చెప్పరా టేక్వే అని తర్వాత సపాటుని అరే అరే అంటే అరే నలుగురు 4 విధాలు డాన్స్ చేసి 2 days అవ్వాల్సిన సాంగ్ 4 days చేస్తే కోన వెంకట గారు ఫోన్ చేసి ఎందుకు లేట్ అయిందే
ఎందుకంటే సార్ అలా కాదు సార్ కొంచెం ఎందుకంటే ఆయన ఒక పక్క నుంచి పాపం టార్చ్ ఈయన కూడా ఆయన చెప్పలేక మాకు చెప్పలేక అండ్ విష్ ఆల్ ద బెస్ట్ శివ. ఈ సినిమా 100% హిట్ అవుతుంది, ఓకేనా? నేను మొదటి తెమ్మని తేలదు కదా యూఎస్ నుంచి, తర్వాత చూద్దాం దాని గురించి. వన్స్ అగైన్ అన్న విష్ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఈయన దగ్గర ఇంకా చాలా 2-3 స్క్రిప్ట్స్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా స్క్రిప్ట్ విని చాలా భలే ఉంది అనుకున్నాం, కానీ ఈ మధ్యలో అన్నయ్య ఒక కథ చేద్దాం, తర్వాత ఇది చేద్దామని ఆయన ప్రామిస్ చేసి తీసుకొచ్చారు కదా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఎందుకని ఎక్కువసేపు చెప్పలేనా. మరి ఈ మంత్ March 22 రిలీజ్ అవుతుంది, అందరు చూడండి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇప్పుడు హీరో గారు మాట్లాడతారు, సెకండ్ హీరో. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున, అతిథులందరికీ చాలా 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 థ్యాంక్స్ అన్న. గెస్టులుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు పేరు పేరున అందరికీ. గీతాంజలి మళ్ళీ వచ్చింది, సినిమా కూడా చాలా బాగా వచ్చింది. డబ్బింగ్ మొన్నే చెప్పాము, చాలా సంతోషం. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ గీతాంజలి చేస్తుంటే ఆ లొకేషన్లో వైబ్రేషన్ అదంతా మళ్ళీ 10 ఏళ్ళ క్రితంకి వెళ్ళి ఆ మెమరీస్ చూసుకొని దానికి ఏమాత్రం తగ్గిపోకుండా ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సార్, సినిమాని గీతాంజలి అమెరికా వచ్చిందని అనుకున్నారు, కానీ మొత్తానికి గీతాంజలి మళ్ళీ వచ్చింది. మొత్తానికి డైరెక్టర్ గారు రావడం, ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా కానీ అందరితో సరదాగా బాగా క్లోజ్గా కలిసిపోయి మా అందరితో జోకులు చేస్తూ నవ్వుకుంటూ తిట్టుకుంటూ, మీ వాళ్ళని బాగా తిట్టారులేండి, మీ స్టాఫ్ని మొత్తాన్ని పాపం నవ్వుకుంటున్నారు అందరూ. ఈ సినిమాలో యాక్చువల్గా గీతాంజలి ఫన్ను, ఫియరు, దీంట్లో కొత్తగా మళ్ళీ ఆలీ గారు, సునీల్ అన్న, సత్య వీళ్ళ క్యారెక్టర్ల వల్ల ఫ్రస్ట్రేషన్ కూడా యాడ్ అయిపోయింది. విపరీతంగా ఎంజాయ్ చేస్తారు సినిమా అంతా, చాలా బాగా వచ్చింది. అంజలి గారి 50వ సినిమా, ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మనం మళ్ళీ గీతాంజలి మళ్ళీ వచ్చిందికి మళ్ళీ వస్తూనే ఉంటుంది. అలా రావాలి. నిజంగా మీ డెడికేషన్కి ఆ రోప్స్ కట్టుకొని ఆ ఫైట్లు ఇప్పటికీ గ్రేట్ అంజలి గారు, థ్యాంక్ యూ, గ్రేట్. రాహుల్ గారు, వెల్కమ్ టు అవర్ తెలుగు ఇండస్ట్రీ. చాలా బాగా డెడికేటెడ్గా నేర్చుకొని ఇది ఇంతేనా అని అడిగి, కానీ మా పచ్చళ్ళు బాగా నచ్చినట్టు ఉన్నాయి కదండి మీకు, పికిల్స్ ఆంధ్ర తెలుగు వాళ్ళవి. ఆపమని అర్థమైంది, టైం అయిపోతుంది. ఈ సినిమాని పెద్ద విజయవంతం చేసి మా అందరికీ బలాన్ని ఇవ్వాలి, మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. సినిమాని రేపు March 22 రిలీజ్ అవుతుంది. సినిమాని పెద్ద హిట్ చేయండి. శ్రీ విష్ణు అన్న సోలోలో జర్నీ స్టార్ట్ అయింది, సోలో సినిమాలో సూపర్, థ్యాంక్ యూ. అదే రోజు సినిమా ఓం బూమ్ బుష్, గీతాంజలి మళ్ళీ వచ్చింది. 2 సక్సెస్ మీట్లు కూడా జరుపుకుందాం కలిపి, చాలా బాగుంటుంది. సిద్ధార్థ గారు, సార్ నిజంగా ఇంత తక్కువలో సినిమాని మన అందరం అంటే కోన గారు బెత్తంతో పాటు శివ గారు, మీరు అందరూ తల చేసి చాలా ఫాస్ట్గా మీతో వర్క్ చేయటం ఫస్ట్ టైం అని చాలా బాగుంది. అన్న ప్రవీణ్ గారు సూపర్, మ్యూజిక్ చాలా సర్రమని ట్రైలర్ చాలా బాగుంది. శ్రీజో గారు నమస్తే, థ్యాంక్ యూ. అవినాషు, సత్య అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అన్న చాలా బాగా రాశారు, చాలా. నేను ఏంటో ఏమన్నా టెన్షన్ ఉంటుంది కదా, ఎట్లయినా డైరెక్ట్ కొత్త డైరెక్ట్ ఇది అని అంత రిలీఫ్. సీన్ పేపర్ చదువుకోగానే నవ్వుకోవటం ఈ లొకేషన్లో చాలా చాలా హ్యాపీగా పంచులు వేసుకుంటూ అందరం, చాలా బాగుంది. కొన గారు థ్యాంక్ యూ సార్. 10 ఏళ్ల తర్వాత కూడా గీతాంజలి మళ్ళీ వచ్చింది, మీరు తీసి మళ్ళీ మా అందరికీ బూస్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఒక్క నిమిషం, ఒక్కసారి మా డైరెక్షన్ టీం పాపం ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను నేను, మా వాళ్ళని పాపం. మా చీఫ్ అసోసియేట్ జీవన్, ప్లీజ్ థ్యాంక్ యూ. రమేష్, శివ, శివాజీ and Naresh, thank you all so much for being there throughout. Thank you. And all the artists actually, enkalna ma female artists andaru unnaru, thank you andi, thank you very much ma'am. అందరికి ఆర్టిస్టులు అందరికి పేరు పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది టీజర్ లాంచ్, ఇంకెవరినైనా మీరు మిస్ అయితే దాని తర్వాత ప్రోగ్రాంలో మనం కవర్ చేద్దాం, ప్రాబ్లం లేదు. ఇక్కడే ఉండండి మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము.
అండ్ అలాగే లిరిక్ రైటర్ శ్రీజో గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే డిఓపి సుజాత సిద్ధార్థ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ ముక్కు అవినాష్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. రాహుల్ మాధవ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే అలీ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. హేమంత్ మధుకర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ భాను నందు గారిని రైటర్స్లో వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. పివిఎస్ రవి గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ చిత్రానికి కర్త కర్మ క్రియ గీతాంజలిని అండ్ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది మనందరికీ అందిస్తున్నారు రైటర్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ ఈ చిత్రంతో 50 చిత్రాలు తన లిస్ట్లో వేసుకొని హాఫ్ సెంచరీని కొట్టి ఇప్పుడు సెంచరీ వైపుకి పరుగులు తీస్తున్న అంజలి, బ్యూటిఫుల్ గార్జియస్ మోస్ట్ టాలెంటెడ్ మన తెలుగు అమ్మాయి. సో వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు ద మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ అని చెప్పాలి. బ్లాక్ బాస్టర్ సక్సెస్ని మనందరికీ అందించిన డైరెక్టర్స్ గోపీచంద్ మల్లేని గారిని అండ్ బాబీ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వెరీ హంబుల్, వెరీ టాలెంటెడ్, మన ఇంట్లో అబ్బాయి అనిపించే అద్భుతమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో శ్రీ విష్ణు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. అండ్ ఎస్ వన్ ఫోటో ఆప్. సో ఒక ఫోటో ఆప్ ఫస్ట్. యా, సో ఆఫ్టర్ దిస్ ఫోటో ఆఫ్ మనం గీతాంజలి మళ్ళీ వచ్చింది, మిగతా టీంని కూడా పిలుద్దాం వేదిక మీదకి. ఒక్కసారి డైరెక్టర్స్ అలీ గారిని అండ్ శ్రీనివాస్ రెడ్డి గారిని మిడిల్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒకసారి మ్యూజిక్ ఆపండి అమ్మా. స్టాప్ మ్యూజిక్. And ఓకే, ఛానల్స్ ఒక్కసారి ఇప్పుడు యా, అంజలి గారు, కోన వెంకట్ గారు, బాబీ గారు, గోపీచంద్ మల్లేని గారు, ఒక్కసారి శ్రీ విష్ణు గారు ఒక్క స్టెప్ ఫార్వర్డ్. అలీ గారు, యా ప్లీజ్, అలీ గారు జాయిన్ ప్లీజ్. ఓకే, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాం. నాగు గారు అండ్ అలాగే నార్ని శ్రీనివాస్ గారు ఆర్ట్ డైరెక్టర్ వారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. మ్యూజిక్ ఆఫ్ చేయరా. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగు గారిని ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం. ఓకే, బిగ్ టికెట్ లాంచ్ ఉంది. సో కెన్ వీ హ్యావ్ బిగ్ టికెట్ ఆన్ స్టేజ్? వెళ్ళండి అమ్మా, తీసుకెళ్ళండి.
అంటే ఒక టికెట్ వచ్చింది సార్, అది లాంచ్ అంట. ఓ ఇది సంథింగ్ స్పెషల్ గ్రాండ్ టీజర్ లాంచ్ టికెట్ అనమాట. ఇది ఇట్స్ లైక్ ఇది మొట్టమొదటిసారిగా జరుగుతుంది, ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు ఇన్ని వేదికల మీద. టికెట్ లాంచ్ జరుగుతుంది అనమాట, టీజర్ టికెట్ లాంచ్ అనమాట. అది ఒకసారి శ్రేయాస్ వాళ్ళ ఇన్నోవేషన్ చూస్తే మనకు అర్థమవుతుంది. అది ఒకసారి బాబీ గారిని అండ్ అలాగే గోపి గారిని కూడా పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో యాక్చువల్లీ ఇది రేపు రాబోతున్న న్యూస్ ముందే వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ మాయలు మంత్రాలు ఇందులో అంజలి గారు మాత్రమే చేస్తారనుకుంటే శ్రేయాస్ వాళ్ళు కూడా చేస్తున్నారు. రేపటి న్యూస్ ఇవాళే ఇచ్చేశారు. సో ఈ చిత్రంలో అంజలి గారు 50 పూర్తి చేసుకున్నారు అనమాట. ఇక్కడ మొత్తం కంప్లీట్గా వాళ్ళు రాసి పంపించారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అదంతా చదివేసరికి గంట అవుతుంది లక్ష్మి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఛానల్స్ అయిపోయిందా? ఓకే, యా. ఎవరు చదువుతున్నారు? హూ వాంట్ టు? అదే అంటే మేము డైరెక్ట్గా ఇంటికి పంపించేస్తున్నాం, అంజలి గారికి ఇస్తున్నాం అది మేము. యా, మీరు చదవాలంటే చదవచ్చు, మీరు రండి తీసుకుని రండి. శ్రీనివాస్ రెడ్డి గారు అంత ముచ్చట పడుతుంటే. యా, గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ చిత్రంతో అంజలి 50 సినిమాలు పూర్తి చేసుకున్నారు. అంజలి 50 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ అంజలి, రైటర్ డైరెక్టర్ కోన వెంకట గారు, ప్రొడ్యూసర్ ఎంవి సత్యనారాయణ గారు మరియు ముఖ్య తారాగణంతో పాటు కొన్ని ఆత్మలు విశేషంగా హాజరవడం జరిగింది. ఆ ఆత్మలు కూడా అంటే జరగబోయేది కూడా వాళ్ళు ఊహించి రాసేశారు. రేపటి న్యూస్ ఇది. ఓకే, మిగతాదంతా మనము దాని తర్వాత చేసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా ఫస్ట్ బాబీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఐ రిక్వెస్ట్ బాబీ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. మీరు మైక్ వాళ్ళతో పంపిద్దాం. అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ. ఇందాక మన బుచ్చిబాబు మా తమ్ముడు చెప్పినట్టు కోనా గారు ఫస్ట్ శ్మశానం అనగానే నేను బుచ్చి మాట్లాడుకొని చెన్నై కానీ వైజాగ్ కానీ వెళ్ళిపోయి స్విచ్ ఆఫ్ చేసేద్దాం, ఇక్కడ ఉంటే ఏదో విధంగా తీసుకెళ్తారని. కానీ తర్వాత మళ్ళీ బుచ్చి మెసేజ్ చేశాడు నాకు, కోనా గారు పంపించారు వాయిస్ మెసేజ్, మార్చారు దసపల్లా కానీ. ధైర్యంగా ఊర్లో ఉన్నాం. ఎందుకంటే జోక్ కాదు, నేను ఇప్పటికీ దయ్యాల సినిమా సోలోగా చూడను. చిన్నప్పుడు మా అక్క ఉండేది, ఆ తర్వాత ఇప్పుడు మా ఆవిడ ఉంటుంది. మొన్న నైట్ బాలబాబు గారిది నైట్ షూట్ చేసి ఇంటికి వచ్చేసరికి ఆత్మలు దెయ్యాల సౌండ్ నిలబడుతున్నాయి. ఏంటి అని చూస్తే పొలిమేర 2 చూస్తుందన్న రాజేష్ అన్న. తలుపు గట్టిగా వేసి దుప్పట్లోకి వెళ్ళి దాక్కొని పడుకున్నా, అంత భయం నాకు. అది మరి శ్మశానాన్ని అనగానే జంపు. ఇక స్టేజ్ మీద చూస్తుంటే కూడా ఇందాక గీత గారు అదేదో సెట్ ప్రాపర్టీ లాగా మైకిల్ గీకిలు పెడుతుంది దాని మీద. అవి చూస్తుంటే కూడా నాకు భయంగా ఉంది, ప్రాపర్టీ లాగా పడేస్తుంది ఏంటివా అని. సో జోక్స్ అన్నీ పక్కన పెడితే గీతాంజలి ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వస్తుంది, ఆల్మోస్ట్ సేమ్ టీంతో వస్తుంది. ముందుగా మా కోన గారి కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఎందుకంటే మన పక్కన ఉన్న స్నేహితుడికి కానీ మన సొంత వాళ్ళకి డబ్బులు బాగుంటే మన ధైర్యంగా ఉంటుంది. సో డబ్బులు బాగా రావాలి ఆయనకి. అలానే అంజలి గారి గురించి చెప్పాలి. మీలాగే అన్ని సినిమాలు ఫాలో అవుతూ ఉంటాను అంజలి గారిది. రీసెంట్గా ఓ ప్రెస్ మీట్లో ఆమె హ్యాండిల్ చేసిన పద్ధతి, మాట్లాడిన తీరు చూస్తే నిజంగా ఆమె మీద ఇంకా రెస్పెక్ట్ వచ్చేసింది. అంటే ఎక్కడ తడబడకుండా చాలా జాగ్రత్తగా, చాలా పొదుపుగా, గుచ్చి జాగ్రత్తగా ఇచ్చిన సమాధానానికి ఇలా కదా మనం సమాధానం చెప్పాలనిపించింది. చాలా చాలా గ్రేట్ అంజలి గారు. సో అంజలి గారికి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అని ఈ సినిమా పనిచేసిన రైటర్స్ భాను, నందు, నా వాల్తేరి వీరయ్యకి డే 1 నుంచి చివరి మినిట్ దాకా నాతోనే ఉన్నారు. ఆ సినిమాకి మాటలు రాశారు. ఒక్క మాటలే కాదు, వాళ్ళు స్క్రిప్ట్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతారు. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో కూడా ఇదే టీము ఈ నందు భాను డైలాగ్స్ రాస్తున్నారు. సో వాళ్ళు సెన్సిబిలిటీస్ చాలా బాగుంటాయి, ఫన్ చాలా బాగా రాస్తారు. సో ఖచ్చితంగా ఈ సినిమా బాగుంటుంది అనడానికి కోన గారి తర్వాత వీళ్ళిద్దరు పేర్లు చూస్తుంటే కూడా నమ్మకంగా ఉంది. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు అందరూ ఆల్మోస్ట్ అందరూ నాకు బాగా క్లోజ్. ఆలీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సత్యరాజేష్ గారు, అందరూ పేరున వీళ్ళందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలానే ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయం అవుతున్న శివ గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్. కోన గారితో రైటర్గా, ఫ్రెండ్గా ఉండటం చాలా ఈజీ, బట్ ఆయన ప్రొడ్యూసర్గా ఉండటం నాకు తెలుసు. రోల్ కెమెరా అన్నప్పుడు కట్ ఓకే సరిపోద్దని వెళ్ళిపోతుంటాడు ఆయన.
అవన్నీ దాటుకొని అహెడ్ నువ్వు సినిమా తీసావంటే చిన్న విషయం కాదు. చూసారా పాపం ఎంత ఎమోషన్. నిజం చెప్తున్నా, ఎందుకంటే నేను చక్రి అని నా ఫ్రెండ్, మన పంతం ఫిల్మ్ డైరెక్టర్, నా సినిమాలకు రైటర్ చక్రి నాకు బాగా క్లోజ్. తను రెగ్యులర్గా ఏం మాట్లాడుకుంటాం అంటే, మిగతా రైటర్స్కి కోన గారికి తేడా ఏంటంటే 24 hours సినిమా గురించి ఆలోచిస్తుంటాడు. పొద్దున్న లెగిస్తే బ్రేక్ఫాస్ట్ ఏదో సినిమా ఆఫీస్లోనో సినిమా డైరెక్టర్తోనో ఆ స్లాట్ అమ్మేస్తుంటాడు ఆయన. మధ్యాహ్నం ఒకరి దగ్గరికి వస్తారు, సాయంత్రం పడుకునేటప్పుడు కూడా నైట్ ఖాళీగా పడుకోడు ఆయన. ఏదో ఒక క్రియేటివిటీ ప్రాసెస్లో సినిమాకి సంబంధించిన దాంతోనే కళ్ళు మూస్తారు, కళ్ళు తెరుస్తారు. సో ఈ క్వాలిటీ చాలా బాగుంటుంది కోన గారి దగ్గర. సో ఈ సినిమా పాపం శివకి ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కోన గారితో పాటు ఇన్ని రోజులు ఈ సినిమా పనిచేస్తూ ఆయన కట్టి చెప్పకముందే నువ్వు జాగ్రత్తగా తీస్తూ ముందుకెళ్ళావు కాబట్టి ఆ విషయం ఆల్ ది బెస్ట్ తమ్ముడు. సో పొగుడుతున్నారు సార్, నవ్వుతూ పొగుడుతున్నా, స్వీట్గా పొగుడుతున్నా. చెప్పానుగా మీతో రైటర్గా స్నేహితుడు సూపర్, ప్రొడ్యూసర్గా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అన్ని క్రాఫ్ట్స్ మీద ఆయనకి అవగాహన ఉంటుంది. సో అలానే డిఓపి సుజాత సిద్ధార్థ్ గారి వర్క్ చాలా బాగుంటుంది. నేను ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చూడంగానే సినిమా చూసిన టీజర్ చూసినా నేను మెసేజ్ చేస్తూ ఉంటాను, అంత చాలా బాగా చేస్తారు ఆయన. సో తను ఈ సినిమాకి డిఓపి అవ్వటం, అలానే మ్యూజిక్ డైరెక్టర్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా ప్రవీణ్ లక్కరాజు గారు ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా మీకు ఫాలోయింగ్ బాగుంది సార్. యూఎస్ నుంచి తెచ్చారా, ఇక్కడే ఉంటారు వీళ్ళు? తీసుకురాలేదుగా, ఏదో మీ పేరు చెప్పగా నడిచేస్తున్నారు, మొత్తం ఇంపార్టెంట్. ఓకే, ఈసారి వచ్చినప్పుడు చెప్పండి, మేము తెప్పించుకుంటాం. అదే వాళ్ళు మెసేజ్ చూసుకుంటారు అప్పటిదాకా, ప్రవీణ్ అని మళ్ళీ మెసేజ్ చూసుకుంటున్నారు. సో ప్రవీణ్ లక్కరాజు గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అంటున్నారు, మీకు కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. అలానే ఈ సినిమాలో ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. ఎడిటర్స్, మిగతా వాళ్ళందరికీ ఈ సినిమా మంచి పేరుని డబ్బుని తీసుకురావాలని. చోటకే ప్రసాద్ తమ్ముడు, నీకు కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఆర్ట్ డైరెక్టర్ సీను గారికి ఓకే ఓకే నైస్, బాగా చేసేద్దాం. ఈ సినిమా ఇందాక ఫస్ట్ శ్మశానం అనుకున్నది కనుక నిజమే డైరెక్టర్లు మిగతా గెస్ట్లందరూ వచ్చి ఉంటే ఇన్ని లాంగ్వేజ్లో ప్లే చేస్తుంటే అవి డిస్టర్బ్ అయితే మన పరిస్థితి ఏంటి సార్? ఇన్ని లాంగ్వేజెస్లో నిజంగా శ్మశానంలో ప్లే చేస్తుంటే వాటికి కోపం వచ్చిద్దో, ఇరిటేషన్ వస్తుందో, లేదా నచ్చుద్దో, ఉనికి సచ్చేవాళ్ళం మేము. లక్కీగా మా బాధలు అర్థం చేసుకో, అన్ని భాషల ఆత్మలు లేసి ఏదన్నా మీరు లాంగ్వేజ్లో తప్పు చేస్తుంటే మన కరెక్షన్ చెప్పి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ పిలిచిన. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇక్కడికి వచ్చిన శ్రీ విష్ణు గారు నిజంగా మీ హంబుల్నెస్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీ సినిమా రిలీజ్ రోజు ఈ సినిమా వస్తుంటే ఎక్కడ 1% కూడా మీరు నెగిటివ్గా చూడకుండా పాజిటివ్గా ఇక్కడ రావటం నిజంగా మీకు హృదయానికి, నిజంగా మీ మనస్తత్వానికి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గోపీచంద్ మల్లేని గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. డైరెక్టర్ గోపి గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి, మీడియా మిత్రులందరికీ నమస్తే. ఫస్ట్ ఇక్కడికి ఈ ఫంక్షన్కి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ మా కోన గారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతా. కోన గారు అంటే సినిమా ఇండస్ట్రీలో నాకు అత్యంత ఆప్తుల్లో కోన గారు. ఎందుకంటే మేము ఫస్ట్ ఒక డైరెక్టర్లుగా తొలి అడుగులు వేస్తున్నప్పుడు చేయి పట్టుకొని నడిపించిన వాళ్ళలో కోన గారు ఎప్పుడూ మాకు హార్ట్ఫుల్గా మీరు ఎప్పుడూ ఉంటారండి. థ్యాంక్ యూ. అండ్ మీరు నా తర్వాత మళ్ళీ బాబీ కానీ తర్వాత అందరినీ మీరు ఎంకరేజ్ చేసిన విధానం ఎక్స్ట్రాడినరీ. అలానే గీతాంజలి సినిమాతోటి చాలామంది టెక్నీషియన్స్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యారు. గీతాంజలి లాగా ఈ సినిమా కూడా, గీతాంజలి మళ్ళీ వచ్చింది, పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తర్వాత అంజలి పక్క మన తెలుగు అమ్మాయి. నాకు అంజలి బలుపు సినిమా చేస్తున్నప్పటి నుంచి ముందు నుంచి తెలుసు. ఒక తెలుగు అమ్మాయి కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఒక మంచి సినిమాలు చేస్తూ 50వ సినిమా చేయటం, కంగ్రాట్స్ అంజలి, వేటుగో, ఇంకా మంచి సినిమాలు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే ఈ వేదిక మీద చాలామంది ఆప్తులు ఉన్నారు నాకు రావటానికి. అంటే శ్రీనివాస్ రెడ్డి బ్రదర్, తర్వాత రాజేష్, అందరూ ఆప్తులు. అలానే ఆలీ అన్న, అందరూ కూడా చాలా మంచి ఆప్తులు నాకు.
వీళ్ళందరూ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ఇది అనిపించింది. మీ అందరూ ఇక్కడ కలుసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా మీకు మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అలానే ఈ సినిమా డైరెక్టర్ శివాకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా బ్రదర్. అలానే రీసెంట్గా నేను ఒక సినిమా చూసి బాగా విపరీతంగా నవ్వేశా. అంటే బాగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంది. నేను ఎప్పుడు చెప్పలేదు. శ్రీ విష్ణు సామాజిక వర్గమున అసలు విపరీతంగా నవ్వాను. ఈ తర్వాత కంగ్రాట్స్ బ్రదర్, దీన్ని లేట్గా చెప్తున్నా, కలిసే ఇది దొరకలేదు. ఆ సినిమాకి ఎవరు డైలాగ్స్ అంటే వీళ్ళు భాను నందు, వీళ్ళిద్దరు సూపర్ మీరిద్దరు. తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి వీళ్ళు డైలాగ్స్ రాయటం, అలానే బాబీ సినిమాకి చేయటం. మీరు వే టు గో, మీరు డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అండ్ వీళ్ళని ఎంకరేజ్ చేసిన కోనా గారికి నిజంగా అండి, ఇలాంటి వాళ్ళని మీరు తీసుకొని ఇలా మంచి మంచి సినిమాలతోటి, ఆయన కోనా గారి దగ్గర నుంచి ఒక ఫ్యాక్టరీ లాగా వస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా మంచి పెద్ద రైటర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీళ్ళతో నేను ట్రావెల్ కూడా అయ్యాను. వీళ్ళు సూపర్ టైమింగ్ వెళ్ళి. అండ్ అలానే ఈ సినిమాకి ఇంకా మిగతా అవినాష్ నువ్వు కానీ అందరూ ఇంకా మిగతా అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. గీతాంజలి మళ్ళీ వచ్చింది. ట్రైలర్ చూస్తున్నప్పుడు నాకు అందరూ టైమింగ్ ఎక్స్ట్రాడినరీగా వెళ్తూ ఉన్న టైంలో సాయి రవి గారు ఒక సర్ప్రైజ్ ఉన్నాడు, దాంట్లో పెళ్ళని కొడుతున్నాడు. అది చూడడంలోనే నాకు చాలా ఇది అనిపించింది. అలాగా ఇందాక ఆలీ గారు చెప్తూ ఉన్నారు. నేను ఒక చిన్న ఇది చెప్తాను. నేను మా ఒంగోలు దగ్గర ఒక విలేజ్లో నేను పుట్టి పెరిగింది అక్కడే, చదివింది కూడా అక్కడే. మా స్కూల్ వచ్చేసి పక్క ఊరు ఉలిచని, మా ఊరు నుంచి ఒక 5 కిలోమీటర్లు. రోజు మేము నడుచుకుంటూ వెళ్ళి వచ్చేవాళ్ళం. మధ్యలో ఒక దెయ్యం యాప్ చెట్టు అనేది ఒకటి ఉండేది. ఆ యాప్ చెట్టు దగ్గరకు వచ్చేళ్ళకి టొక్కన బాడీ లాంగ్వేజ్ మారిపోయేది. ఇక సోలోకి వెళ్తున్నాం కూడా గుంపులుగా ఇలా గ్యాదర్ అయ్యి వెళ్ళేవాళ్ళం. ఇది జరుగుతూ ఉండేది. తర్వాత ఒకరోజు ఇది జరిగి కొన్ని సంవత్సరాలు అయింది. నేను అప్పుడు 5th నుంచి 10th వరకు అక్కడే చదివాను. 10th క్లాస్ అయిపోయి ఎగ్జామ్స్ అయిన తర్వాత హాలిడేస్ వచ్చినాయి. ఎందుకో మా ఇంట్లో అప్పుడే ఈ గ్యాస్ సిలిండర్లు ఏమి కొత్తగా వచ్చినాయి విలేజ్ల్లోకి. గ్యాస్ అయిపోయింది, ఒంగోలు వెళ్ళి తీసుకురారా అంటే వెళ్ళాను. నేను నైటు 11 o'clock లాస్ట్ బస్సు. ఆ బస్సు కరెక్ట్గా మా ఉలిచి అని ఆ ఊరి దగ్గర వచ్చేళ్ళకి ఆగిపోయింది. ఏంటంటే చెడిపోయింది అన్నారు. చెడిపోవడం ఏంటి అంటే ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదు, ఇక్కడి నుంచి నడుచుకెళ్ళాలి అన్నారు. సరే చూస్తే ఏంటంటే ఇంకో 10 మంది ఉన్నారు బస్సులో. ఈ 10 మంది ఎక్కడికి వెళ్తున్నారు సార్ అంటే, మీరు పైన ఊర్లు ఉన్నాయి మాకు, ఇంకా మీ ఊరు తర్వాత ఆ ఊరు వెళ్తున్నాం అన్నారు. సరే అని చెప్పి వాళ్ళతో పాటు నేను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. అది రోడ్డు సడన్గా బస్ రోడ్లో నుంచి వాళ్ళు నువ్వు ఇటు వెళ్ళిపో అబ్బాయి, మేము ఇటు వెళ్ళిపోతాం అన్నారు. ఏంటండి ఎందుకన్నా, ఇది అడ్డ రోడ్డు, మాకు ఈ ఊరు బస్ రోడ్లో ఎవరు వెళ్ళరు, నడుచుకుంటూ వెళ్ళిపోతాం, ఇది మాకు ఈజీ, ఒక 5 కిలోమీటర్లు కలిసి వస్తున్నారు. చూస్తే నేను ఒక్కనే ఉన్నా, సిలిండర్ లేదు, సిలిండర్ వదిలేసి ఒక్కనే ఉన్నా. కరెక్ట్గా వాళ్ళు ఇంకేం మాటలు వెనక్కి చూడలేదు, వెళ్ళిపోయారు. అలా ఇక్కడి నుంచి చూస్తే ఇప్పుడు మా ఊరు ఇటువైపు వెళ్ళాలి, ఒక 2 కిలోమీటర్లు, మధ్యలో దెయ్యం యాప్ చెట్టు. ఇక చూడన్నా నా పరిస్థితి. అది గుర్తు తెచ్చుకుంటే దెయ్యాల సినిమాలు అంటే నాకు ఫస్ట్ అదే గుర్తు వస్తుంది. ఏ సౌండ్, చిన్న కిక్ అండ్ సౌండ్ వినపడినా భయం స్టార్ట్ అయింది. నా చెప్పుల సౌండ్, స్లిప్పర్స్ అప్పుడు మనకి ఆ చెప్పులు వేసుకొని అలా వెళ్తుంటే ఆ సౌండ్ ఒక్కటే నాకు తగులుతూ ఉన్నాయి. మీరు నమ్మరు, చెప్పులు తీసి సంకలో పెట్టి పరుగో ఇక ఇంటికి వెళ్ళి తిరిగి చూసేవారికి అసలు హార్ట్ బీట్ తగ్గలేదు. అది ఎక్స్పీరియన్స్ దెయ్యంది. దెయ్యం సినిమాల్లో నేను మామూలుగా గమనించింది ఏంటంటే తెగన వేస్తుంటారు భయపడిపోయి. సో ఈ సినిమా అలానే అందరినీ నవ్వించి భయపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ గోపీచంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 50 చిత్రాలు అనమాట ఈ చిత్రంతో 50th ఫిలిం ఇది అంజలి గారికి. సో అంజలి గారికి ఒక చిరు సత్కారం ఇక్కడ ఉన్న వారందరి చేతుల మీదుగా. అండ్ దీంట్లో బాబీ గారిని అండ్ గోపి గారిని, శ్రీ విష్ణు గారిని
పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము కోన వెంకట్ గారిని. సో 50 చిత్రాలు, షాపింగ్ మాల్తో, జర్నీతో, సో ఎన్నో 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 అద్భుతమైన చిత్రాలు. అందులో గీతాంజలి ఉంది, వకీల్ సాబ్ ఉంది. సో ఎస్, సో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ఆవిడ మన ముందుకు రావడం జరిగింది. సో ఇది 50వ చిత్రం గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో ఒక తెలుగు అమ్మాయి అయ్యుండి ఇన్ని ఇయర్స్గా ఇన్ని అద్భుతమైన చిత్రాల్ని తను సొంతం చేసుకోవడం జరిగింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అంజలి గారు. మీరు ఇలానే మళ్ళీ మళ్ళీ రావాలి, బ్లాక్ బస్టర్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. యా, అలీ గారిని కూడా సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. యా, సో ఇలానే మీరు వరుస చిత్రాలతో దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మార్చ్ 22న గీతాంజలి మళ్ళీ వచ్చింది. అంజలి గారి 50వ చిత్రంగా థియేటర్లో మనందరినీ పలకరించబోతుంది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అంజలి గారు. అండ్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా అంజలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. శ్రీ విష్ణు గారు అవర్ చీఫ్ గెస్ట్, వారిని ఇంకాసేపు మేము అంటే గెస్ట్ లాస్ట్ కాబట్టి యా యా ఓకే, శ్రీ విష్ణు గారికి ఇచ్చేస్తున్నాం మేము. ఓం భీం బుష్ అన్నారండి ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే గీతాంజలిని సపోర్ట్ చేయడానికి వచ్చిన వారందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్కి, బాబీ గారికి, గోపీచంద్ గారికి, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మార్చ్ 22 సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే కోనా గారితో నాకు ఒక 1 year నుంచే అంటే క్లోజ్గా అసోసియేట్ అయ్యాం అనమాట. నాకు కోనా గారిలో నచ్చింది ఏంటంటే ఎప్పుడు కలిసిన ఓన్లీ సినిమా టాపిక్ ఉంటుంది. మేము త్వరలో చేయబోతున్నాం కూడా సినిమా. నేను కోనా గారిలో చూసింది ప్రొడ్యూసర్స్కి ఉండవలసిన క్వాలిటీస్లో బెస్ట్ క్వాలిటీ సార్. మీరు తొందర పెట్టరు, ఇది చేయరు, కథనే పూర్తిగా చేసుకున్న తర్వాత అంతా రెడీ అన్న తర్వాత దిగుదాం అంటారు. సో వెరీ హ్యాపీ. ఆ యాంగిల్లో చూస్తే ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్కి సక్సెస్లే వస్తాయి అని నేను అనుకుంటున్నాను. సో కంగ్రాట్స్ సార్, సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది. ఇంక మా శ్రీనివాస్ రెడ్డి అన్న, రాజేష్ అన్న అందరితో ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి అసోసియేషన్. నాకు ఫ్యామిలీ లాగే రెడ్ అన్నది బాగా క్లోజ్. ఫస్ట్ నుంచి కూడా ఒకరికొకళ్ళం చాలా సపోర్ట్ చేసుకున్నాం. వన్ స్టోరీ కూడా ఆయన్ని రాజ్ గారిని అక్కడ మన డివిజన్ రూమ్లో కలిసి డిస్కషన్లు అవుతూ ఉండే ఆయన నమ్మారు అంటే ఖచ్చితంగా చాలా బలంగా వర్క్ అవుతుంది సినిమా అని అనుకునేవాడిని. ఆయనతో ఉన్న ట్రావెల్తో నిజంగానే అనుకున్నప్పుడు గీతాంజలి చాలా పెద్ద హిట్ అయింది. గీతాంజలి 2 దానికంటా కూడా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా దీంట్లో సునీల్ గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, మన అవినాష్ ఉన్నాడు. అందరికీ కూడా టీం అందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్. తప్పకుండా 22వ తారీఖున మార్చ్ థియేటర్లో నవ్వి భయపడి బదలు కొట్టేస్తుంది కలెక్షన్స్ అని గట్టిగా నమ్ముతున్నాను. టెక్నీషియన్స్ అందరూ కూడా ప్రవీణ్ గారితో మనం వర్క్ చేయాలి, జస్ట్ మిస్ అయ్యాం. తప్పకుండా మీతో వర్క్ చేయాలండి నేను. అలాగే టెక్నీషియన్స్ అందరికీ, డైరెక్టర్కి ఫస్ట్ ఫిలిం కాబట్టి తప్పకుండా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలీ గారిని చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నాను. వెరీ హ్యాపీ. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మేము చిన్న క్యారెక్టర్లు చేసేటప్పుడు పిలిచి చాలా మంచి విషయాలు చెప్తూ ఉండేవారు. అందరికీ ఈ టీంలో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అంజలి గారు 50 ఫిలిమ్స్ చేయటం అంటే మాటలు కాదండి. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మీరు అందులో తెలుగువారు కాబట్టి ఇంకా ఈ 50, ఇంకో 50, 150, 200 అలా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఎప్పటికీ కూడా మమ్మల్ని ఇలాగే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక 10-12 years బ్యాక్ ఒకసారి మిమ్మల్ని కలిసినట్టున్నానండి. ఒక్కసారి కలిసా. ఇప్పటికి ఒకేలా ఉన్నారు. మీరు అలాగే ఉన్నారన్న, మీరు అలాగే ఉన్నారు.
అందరూ అలాగే ఉన్నారు ఏంటో మరి. నేను కొంచెం సో సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గీతాంజలి సినిమా అందరూ కూడా ప్రేక్షకులు అందరూ కూడా వచ్చి చూసి పెద్ద విజయాన్ని అందిస్తారని మా టీం అందరికీ, మా కోన వెంకట గారికి అందరికీ కూడా మంచి విజయం సమకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ సినిమాకి వర్క్ చేసి మా భాను నందు చూస్తూ ఉండండి. సెన్సేషన్ రైటర్స్ అవ్వబోతున్నారు, ఖచ్చితంగా అవ్వబోతున్నారు. వాళ్ళు నెక్స్ట్ చేసే ఫిలిమ్స్ స్టోరీస్ కూడా నాకు తెలుసు, చాలా అద్భుతంగా రాస్తున్నారు. మనకి యాక్చువల్లీ రైటర్స్ చాలా 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 అరుదుగా దొరుకుతుంటారు మన తెలుగులో. ఆ దొరికి వాళ్ళందరినీ అందరూ కూడా కోన గారికే దొరుకుతారు, ఏంటో తెలియదు. ఆయన చాలా బాగా తయారు చేస్తున్నారు, మంచిగా మోటివేట్ చేస్తున్నారు, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. డెఫినెట్గా మా నందు అండ్ మా భాను సెన్సేషన్ రైటర్స్ అవ్వబోతున్నారు, ఇది ఫిక్స్. ఇంకెవరున్నారు? అందరి గురించి చెప్తున్నారు. ఓకే, రాహుల్ గారు అని మలయాళం ఆర్టిస్ట్ అంట. అది చాలా కష్టమైన లాంగ్వేజ్. ఆయనకి మరి తెలుగు ఎలా ఉంటుందో నాకు తెలియదు. గ్యారంటీ ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే మలయాళం కొంచెం బాగా టఫ్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అందరికీ చెప్పేశాను కదా, చాలా లేట్ అయిపోయింది. సో అందరికీ గుడ్ నైట్. ఈ సినిమా మార్చి 22న తప్పకుండా మేము కూడా మార్చి 22న వస్తున్నాం. ఓం భీమ్ బుష్ రెండు కూడా సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాయి, డౌట్ లేదు. కలెక్షన్ల వర్షంతో థియేటర్లో తుక్కు కింద నిండిపోబోతున్నాయి. మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ, గుడ్ నైట్. మీరు కూడా కాస్ట్యూమ్ చాలా బాగుంది, ఇలాగని బయటికి వెళ్ళకండి, అసలే 10 దాటింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మార్చ్ 22 సౌండ్ సక్సెస్ సౌండ్ మీరు మాకు ఇవ్వాలి, మీరు కూడా అది వినాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మరి తన 50వ చిత్రంగా గీతాంజలి మళ్ళీ వచ్చింది, మన ముందుకు తీసుకొస్తున్న అంజలి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకు ఈ ఓకే ఏం లేదు, ఆయన నేను డిస్టర్బ్ చేశాను, రిటర్న్ ఆయన నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, కానీ నేను డిస్టర్బ్ అవ్వను. సో గీతాంజలి మళ్ళీ వచ్చింది నాకు చాలా స్పెషల్ మూవీ 2 రీజన్స్కి. ఒకటి, గీతాంజలి 10 years బ్యాక్ నా ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్ మూవీ, మై వెరీ ఫస్ట్ హీరోయిన్ సెంట్రిక్. నేను హీరోయిన్ సెంట్రిక్ స్టార్ట్ చేసినప్పుడు గీతాంజలితో స్టార్ట్ చేశాను. దట్ వే ఇట్ వాజ్ స్పెషల్ టు మీ. అండ్ ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది నా 50th మూవీ, ఒక మైల్ స్టోన్ మూవీగా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. థ్యాంక్స్ టు గీతాంజలి ఫర్ గివింగ్ మీ బ్యూటిఫుల్ మెమరీస్. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కామెడీ హారర్ అన్నీ ఉంటాయి. అండ్ ఈసారి ఇంకొంచెం డబుల్ బొనాన్సా అలా ఉంటుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది, హారర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆడియన్స్ తప్పకుండా థియేటర్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ తోటి బయటకు వెళ్తారు. అది భయపడడం, నవ్వుకోవడం, అది ఏవైనా కావచ్చు. బట్ డెఫినెట్గా ఒక సాటిస్ఫాక్షన్, ఒక మంచి మూవీ చూసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అండ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది నా 50th నేను చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బికాస్ 50th అనేది చాలా స్పెషల్ నెంబర్. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ దట్ గీతాంజలి నా 50th అయింది. అండ్ నా టీమ్, మై డైరెక్టర్ శివ, ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసుంటారు. అండ్ హీఈస్ వెరీ టాలెంటెడ్. అండ్ ఫ్రెష్గా ఇంపోర్ట్ చేస్తాం యూఎస్ నుంచి. సో తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ శివ, ఇట్ వాజ్ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ మై కో-స్టార్స్ శ్రీనివాస్ రెడ్డి, రాజేష్, సత్య, శేఖలక శంకర్, రాహుల్, ఆలీ గారితో నేను చాలా రోజుల తర్వాత వర్క్ చేశాను. షూటింగ్ చాలా బాగుండింది. ఆయన ఉంటే షూటింగ్ లొకేషన్లో ఫన్కి ఏమి ఇంకా లోటు ఉండదు, నవ్వుకోవడం. అండ్ థ్యాంక్ యూ ఆలీ గారు. అండ్ అవినాష్ అండ్ ఎవ్రీబడి, మా మూవీలో వర్క్ చేసిన నా కో-స్టార్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. బికాజ్ అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. ఇట్స్ అ టీమ్ వర్క్, అందరూ బెస్ట్ ఇస్తేనే ఆ మూవీ బాగా వస్తుంది అనేది నా బిలీఫ్. సో ఇది అలా అందరూ ఒక టీమ్ వర్క్గా అందరూ బాగా ఇచ్చిన ఒక మూవీ.
అండ్ మై సినిమాటోగ్రాఫర్ సిద్ధు. విజువల్స్ అయితే ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అవుతాయి అండ్ అందులో ఏ డౌట్ లేదు. అండ్ దట్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు సిద్ధు. అండ్ థ్యాంక్ యూ సిద్ధు. అండ్ ఆయనే మా డిఓపి. అండ్ మ్యూజిక్ ప్రవీణ్ లక్కరాజు. సేమ్ ఫస్ట్ పార్ట్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు సెకండ్ పార్ట్ దాన్ని ఇంకొంచెం బెటర్గా క్రియేట్ చేయగలరు అనే దానికి ప్రవీణ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. కొట్టట్లేదే, పేమెంట్స్ అయిపోయినాయా? ఇదేంటిది అంతే పే చేశారా ప్రవీణ్? అయిపోయింది, ఓకే డన్. సో భోజనానికి వెళ్ళారు, వస్తారు. అయితే లాస్ట్లో మాడతాం మీ గురించి. సో ప్రవీణ్, మీరు ఆల్రెడీ టీజర్లో చూసుంటారు. ఆ బీజిఎం ఆ టీజర్కి చాలా పెద్ద ప్లస్ అయింది. నేను ఈవెన్ కోన గారికి ఫస్ట్ టైం నాకు కట్ చూపించినప్పుడు నేను అదే చెప్పాను, బీజిఎం ఎక్స్ట్రాడినరీగా ఉందని. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఒక లూప్లో వినేటట్టుగా ఒక 2-3 సాంగ్స్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్. అండ్ ఇంకెవరు, మా రైటర్స్ తెలుసండి, ఎక్స్ట్రాడినరీ వర్క్ భాను అండ్ నందు. ఈ మూవీకి అన్నీ అలా కుదిరిని అంటారు కదా, అలా కుదరడం. అండ్ వేరెవరినో వదిలేసానా? ఆయన లాస్ట్. వేరెవరినో వదిలేసానా? రాహుల్ చెప్పేశాను నేను. అండ్ కోన గారు గురించి లాస్ట్లో మాట్లాడదామని ఎందుకు అనుకున్నానంటే హీస్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ దిస్ మూవీ. ఈ మూవీ గీతాంజలి మళ్ళీ వచ్చింది 10 years తర్వాత మేము క్రియేట్ చేసాము అంటే దట్ ఈస్ బికాస్ కోన గారు ఆ స్క్రిప్ట్ మీద అన్ని సంవత్సరాలు వర్క్ చేశారని చెప్పాలి. ఎందుకంటే నాకు నిశ్శబ్దం టైంలో స్క్రిప్ట్ ఇచ్చారు, ఇలా ఒక నాట్ అనుకుంటున్నాను ఇంకా నేను డెవలప్ చేయాలి అని. సో అది ఇప్పుడు మేము తీసాము. కానీ ఆయన రాయడానికి ఎంత టైం తీసుకున్నారో, మేము సినిమా షూటింగ్ అంత త్వరగా తీసేసాం. లైక్ మ్యాటర్ ఆఫ్ 32 to 35 days మేము వర్కింగ్ డేస్ చేసినవి. నేను రీసెంట్గా వర్క్ చేసిన మూవీస్లో ఇంత ఫాస్ట్గా వర్క్ చేసిన మూవీ అదే. అండ్ హాఫ్ ద క్రెడిట్ గోస్ టు కోన గారు. అండ్ థ్యాంక్ యూ కోన గారు ఫర్ గివింగ్ మీ మై 50th గీతాంజలి మళ్ళీ వచ్చింది. వచ్చేసారు. అండ్ ఈరోజు ఈ ఈవెంట్ని గ్రేస్ చేసిన గెస్ట్స్ బాబీ నాకు ఎప్పటి నుంచో తెలుసు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్ టుడే. అండ్ గోపీచంద్ బల్పు ముందర నుంచి నాకు తెలుసు. అండ్ శ్రీ విష్ణు పర్టికులర్గా చెప్పాలంటే ఇప్పుడు ఆయన మూవీ కూడా అదే డేలో రిలీజ్ అవుతున్నప్పుడు నా మూవీని ప్రమోట్ చేయడానికి ఆయన రావడం అనేది ఐ డోంట్ నో, ల్యాక్ ఆఫ్ వర్డ్స్ అంటారు కదా, అలా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు, థ్యాంక్ యూ సో వెరీ మచ్, కైండ్ హార్ట్. మీ మూవీ కూడా మనం ఇద్దరు మూవీస్ పెద్ద హిట్ అవ్వాలి, ఇద్దరు సెలబ్రేట్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. సో మీ మూవీకి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ హేమంత్ మధుకర్, రవి గారు, ఇంకా బుచ్చిబాబు గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బికాస్ నేను పర్సనల్గా నా 50th వీళ్ళందరూ వచ్చినట్టుగానే నేను ఫీల్ అవుతున్నాను. సో ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. గీతాంజలి మళ్ళీ వచ్చింది 22nd March రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్లో చూడండి. మీరు Part 1 చూసినప్పుడు మీకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ వచ్చిందో దాన్ని మేము డబుల్ చేయడానికి ట్రై చేసాము. చూసి ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్. శ్రీహాన్ ఒకసారి ఏమయ్యా నువ్వు వచ్చి ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరూ వచ్చిన ఇక్కడ ఎంతోమంది ఇక్కడ ఈ సినిమా కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి యాక్టరు ఇంక్లూడింగ్ చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి మీ అందరికీ, స్వాతి మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. శ్రీహాన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. ఇక్కడ రా, ఒకసారి రా, పైకి రా. ఓ ఫోటో నువ్వు వచ్చిన ప్రూఫ్ ఉంటావు కదా, నువ్వు చీకట్లో కూర్చుంటే ఎలాగా దేనిలా. రా ఇక్కడ రా. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ కోన వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంజలి, థ్యాంక్ యూ సో మచ్. లాంగ్ వే టు గో. ఇంకా మొత్తం యాక్టర్స్ అందరూ గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో వర్క్ చేసిన యాక్టర్స్ అందరినీ మరొకసారి వేదిక రాస్తుందిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు డైరెక్టర్ బాబీ గారు,
మీకు దెయ్యాలంటే ఉన్న భయం మాకు కనిపించింది వాడు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే గోపిచంద్ మల్లేని గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వివిఎస్ రవి గారికి, బుచ్చిబాబు గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. హేమంత్ మధుకర్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ గీతాంజలి మళ్ళీ వచ్చింది టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. మార్చ్ 22 మన అందరినీ పలకరించడానికి వచ్చేస్తుంది వరల్డ్ వైడ్ అన్ని లాంగ్వేజెస్లో. సో బ్లెస్ చేయండి. అలాగే శ్రీ విష్ణు గారికి స్పెషల్ 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 థ్యాంక్స్ తెలియజేసుకున్నాము. సో ఎస్, అదే డేట్న వారి సినిమా ఉన్నా కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన హీరో శ్రీ విష్ణు గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీ విష్ణు గారు మీ సినిమాకు కూడా. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ గీతా భగత్. మ్యూజిక్ మ్యాంగో మ్యూజిక్ వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. శుభరాత్రి.